నమస్తే, వెల్కమ్ టు ర్యాపిడ్ ఫైర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, కూటమి అధికారంలో ఉన్నప్పుడు మరో లెక్క. సో జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టర్స్ చాలామంది ఉన్నారు, అలాగే కూటమి సపోర్టర్స్ ఉన్నారు. కూటమిలో తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకు కూడా సపోర్టర్స్ ఉన్నారు. వాళ్ళ నాయకులకి ఏం జరిగినా సరే వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు, ఆక్రందన వ్యక్తం చేస్తారు, చాలా స్పీడ్గా పోస్టులు పెడుతుంటారు, ఫుల్ ఫైర్గా కామెంట్స్ చేస్తుంటారు. ఇప్పుడు అంశం ఏంటంటే, నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న అంశం బోరుగడ్డ అనిల్. అందరికీ సుపరిచితులే. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు ఆయన కొద్దిగా దుందుడుగా మాట్లాడాడు, దూకుడు ప్రదర్శించాడని చెప్పి సుమారు 50 కేసులు అనుకుంటాను, నాకు తెలిసి 50 కేసులు పెట్టారు. 9 నెలలు జైల్లో ఉన్న పరిస్థితి. సో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ అయితే చాలా సైలెంటే అయిపోయాడు. ఇంతకుముందంత స్పీడ్ అయితే తనలో కనిపించట్లేదు. అయితే నేను ఆల్ ఆఫ్ సడన్గా వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు వాళ్ళ భార్యతో, శ్రీమతితో ఆయన ఆందోళన వ్యక్తం చేయడం, ధర్నాకు కూర్చోవడం ఒక షాక్. ఇది ఎవరు ఊహించలేదు. బోరుగడ్డ లాంటి వ్యక్తి ఏంటి ఈ రకంగా వెళ్ళడం ఏంటి, అక్కడ కూర్చోవడం ఏంటి, అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది ఏంటి, అసలు బోరుగడ్డ అనిల్ ఎవరు, అతనితో మాకు సంబంధం ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది, తిరగబడ్డ బోరుగడ్డ ఎందుకైనా తిరగబడ్డాడు, ఎందుకైనా ఎదురు తిరిగాడు, ఎక్స్క్లూజివ్గా మనతో పాటుగా లైవ్లో బోరుగడ్డ అనిల్ సిద్ధంగా ఉన్నారు. అనిల్, అనిల్ వినిపిస్తుందా? ఓకే ఓకే ఓకే. ఏంటి అనిల్, అసలు ఏం జరిగింది, అసలు ఊహించని వీడియో అది. బోరుగడ్డ అనిల్ ఆయన మాట్లాడడం కానీ లేకపోతే ఆయన దూకుడు కానీ అది వేరే రకంగా ఉండేది. ఇప్పుడు చూస్తే చాలా సౌమ్యంగా మీ వైఫ్తో కూర్చుని అక్కడ నిరసన వ్యక్తం చేయడం వెనుక ఇన్సైడ్ ఏంటి? ఇప్పుడు కష్టపడి పార్టీకి పనిచేసాము, ఒక లైన్ దాటి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి ఒక మాట దాటడం జరిగింది. దానికి రియలైజ్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ దట్ వాట్ ఆల్ ఐ స్పోక్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ వాళ్ళు కోరుకుంది కూడా అదే, అలా మాట్లాడకూడదని జగన్ అన్న చెప్పారు కాబట్టి నేను అపాలజిస్ట్ చేశాను. మళ్ళీ చెప్తున్నా, ఒకటి, రాజకీయాల్లో అనేది ఇవాళ ఉన్న పొద్దు రేపు ఉండదు. ఇవాళ ఉన్న శత్రువు రేపు ఉండడు, మిత్రుడు అవ్వచ్చు. అలాగా మిత్రులుగా ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులుగా మారారు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడంతో. అంటే నేను ఏం ఎందుకు ఈ పాయింట్ తీసుకొచ్చానంటే, ఇప్పుడు 9 నెలలు జైలు జీవితం వర్మజీ, 22 కేసులు, 3 రోజులు కుక్క అనుకుంటారు కొట్టి 3rd డిగ్రీ. చెప్పారా అనిల్, అది జడ్జి ముందు చెప్పారా ఇలాగ మమ్మల్ని కుట్టారండి, 3rd డిగ్రీ చేశారని? చెప్పాను. ఇంట్లో పెట్టారు, ఇంటికి తీసుకెళ్లారు. ఆ జడ్జి గారు నేను ఏం చెప్పినా వినకుండా ఇలా అన్నారు, ఇలా చూపించారు, ఇట్లా. అంటే ఏ స్థాయి వ్యక్తులు అప్పుడు మీ మీద చేయి చేసుకున్నారు? సిఐ కర్నూలు 3 times. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఏం చేస్తాడు ఆయన, నువ్వు వీడియో తీసి పెట్టు అన్నారు. వీడియో తీసి పెట్టారు. బాబా నాకు చెప్పాడు, ఏమండి మేము చేయాలనేది కదా, మాకు పిల్లలు ఉన్నారని. ఖచ్చితంగా వీడియో కాల్లో ఒక ఉన్నతాధికారులే వీడియో కాల్ రికార్డ్ చేయమని పెట్టమని చెప్పారు. తప్పని పరిస్థితి. వాళ్ళు కూడా చాలా బాధపడతానే, ఒకటి అలా చేయడం తప్పు, చాలా మానవికంగా చేశారు. ప్లస్ ఇవన్నీ ఇంత బాధపడి నేను బయటకు వస్తే ఒక వీడియో క్రాంతి టీవీలో మాట్లాడతా, బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు జైలుకి పోతే నేను కూడా సంతోషపడ్డా అన్నాడు ఒక పనికి మాలినోడు. వాడి పేరు కారుమూరి వెంకటరెడ్డి. వాడు చూడూరు రెడ్లు దళితుల్ని మారణ హోమం చేసిన కుటుంబాల్లో ఒక ప్రప్రథమైన కుటుంబం. చిన్నప్పటి నుంచే వాళ్ళకి దళితులు అంటే పడదు. దళితులు తిరిగిన వీధిలో కూడా వాళ్ళు తిరగరట. నిన్న ఎవరో చెప్తా ఉన్నారు, మా అమ్మ కూడా రెడ్డే కాదు. ఇప్పుడు ముఖ్య నాయకులు ఉండగా వెంకటరెడ్డి మీద అనిల్ టార్గెట్ ఏంటి? పిల్ల వచ్చే కదండి, తీసేయండి. అదే అంటున్నాను, మరి దాని గురించి అంటున్నాను నేను. తన ఏంటి టార్గెట్ అసలు? నేను 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కష్టపడుతున్నా. అసలు ఎవరో కూడా మాకు తెలియదు. ఏంటి, నేను మా కజిన్ బ్రదరు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అత్యంత దగ్గర మనుషులమే. మేము ఒకరోజు పార్టీకి పనిచేయాలని డిసైడ్ అయిపోయి మావాడు పార్టీలో జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయ్యాడు. నాకు కుదరక నేను వేరే ప్రాజెక్ట్ లో ఉండి మళ్ళీ లండన్ పోయి బయట తిరిగి వచ్చిన తర్వాత, నేను లండన్ నుంచి దాని నాన్న చనిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత సంగతి చెప్తున్నాను నేను మీకు.
నేను గగర్పర్రు విషయంలో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కేంద్ర మంత్రి రామదాస్ అత్వలే గారు, రామ్ విలాస్ పాస్వాన్, ఇంకా చాలా మంది ఎస్సీ కమిషన్ చైర్మన్స్ వీళ్ళందరూ కూడా రాజమండ్రి వచ్చారు. ఆ తర్వాత విజయవాడ వచ్చారు. రాజమండ్రి నుంచి విజయవాడ క్యారీ అయ్యే క్రమంలో రామదాస్ అత్వలే గారు నేను కలవడం జరిగింది. కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఆయన నా యాక్టివ్నెస్ చూసి, నా ఫాలోఅప్ చూసి ఒకసారి ఢిల్లీ వచ్చి కలు అన్నారు. వెళ్ళాను. డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఇచ్చారు, అపాయింట్ అయిపోయాం. సరే, నేను రిపబ్లికన్ పార్టీలో 10 సంవత్సరాలు పనిచేశాను. రిపబ్లికన్ పార్టీలో లేరా అనిల్? రాజీనామా చేశాను వర్మజీ. లేదు లేదు అంటున్నారు. నిన్న కూడా ఏదో నా డిబేట్ లోనే ఎవరో చూపిస్తున్నారు, ఇదిగో ఇది ఇంకా ఉన్నాడు, రాజీనామా చేయలేదని. కేఎస్ ప్రసాద్ గారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నేను ఆయన గురించి 1-2 సార్లు నేను ఆయన మీద కోపడిన మాట వాస్తవం. అండ్ ఫర్ దట్ అపాలజీస్ ప్రసాద్ అన్న. ఒక వెల్ నాలెడ్జ్ పర్సన్ ఆయన. ఆయన డిబేట్స్ నేను బాగా వింటాను, చూస్తాను. ఎందుకంటే జ్ఞానం కోసం. ఆయన మాట్లాడేది ప్రతిదీ పాయింటే. ఆయన తిట్టాడు చాలా సార్లు, ఆ బోరుగడ్డగాడు, గీడిగడ్డగాడు అని కూడా అన్నాడు. సరే, పెద్దోడు పోనండి. సుమన్ టీవీ దగ్గర కనపడితే ఒకరోజు ఆలింగనం చేసుకుని, టైగర్ పెద్దోడా ఏం పెట్టుకోమని మనసులో. సరే అన్న, మంచివాడు, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, మంచి ప్రేమాప్యాయతలు కలిగిన వ్యక్తి. కానీ లైన్ దాటి మాట్లాడాడు నన్ను కూడా. నేను ఇప్పుడు వారి గురించి మాట్లాడలే. కానీ రిపబ్లికన్ పార్టీలో నేను రాజీనామా ఇచ్చిన మాట వాస్తవం. కేంద్ర మంత్రి దాన్ని ఇంతవరకు ఆమోదించాల. నేను ఒక సర్క్యులర్ సంతకం పెట్టేసి ఇచ్చేసాను. అది 60 రోజులు ఎవరైనా సరే, ఒక 60 రోజులు ఎవరైనా సరే వర్మాజీ, ఒక సార్ నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకపోతే, నేషనల్ పార్టీలో ఉన్న బైరస్ ఏదైనా కానీ, నా స్వతహాగా నేను పార్టీని వేడుతున్నానని నేను ఒక సర్క్యులర్ నా అడ్వకేట్ తో తయారు చేయించి నేను సంతకం పెట్టి ఇవ్వాలి. నా విల్లింగ్నెస్ తో నా కుటుంబ సభ్యులు దాన్ని సాక్షి సంతకం ఉండాలి. నేను చేసి ఇచ్చాను సార్కి. ఇచ్చిన తర్వాత ఆ వెబ్సైట్ లో నుంచి అది తీలేదు. ఇంకా నేను ప్రెసెంట్ కోర్ కమిటీ మెంబర్ నని, సౌత్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఉన్నానని, నేషనల్ పార్టీ అలయన్స్ లో ఒక కీ రోల్ ప్లే చేసిన వ్యక్తిగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నట్టుగా ఆ వెబ్సైట్ లో ఉంది. అది తీలా. వాస్తవం, కేఎస్ ప్రసాద్ గారు చెప్పిన మాట వాస్తవం. నాకు కూడా తెలియదు. రాత్రి ఆయన చెప్పిన తర్వాత నేను పొద్దున్న సార్ సెక్రటరీతో మాట్లాడినా, త్రిపాఠితో మాట్లాడి అది తీసేయండి బాబు అంటే, సార్ ఇంకా నాకు చెప్పలేదు, సార్ చెప్తే తీస్తా అన్నాడు. సరే, వాట్ ఎవర్. నేనేం చెప్తున్నానంటే, నేను 10 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టర్ గా ఉన్నా. ఎందుకు? నాకు నచ్చిన నాయకుడిగా, వ్యక్తిత్వం, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా, ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఉంటారు. అది వేరే విషయం. నేను 9 నెలలు జైల్లో ఉండి చిత్రహింసలు అనుభవించి, నేను జైల్లో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చీఫ్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్సీపీ, ఆయన మీద నాకు ఎప్పటికీ గౌరవం. ఆయన అంటే నాకు చాలా ఇష్టం కూడా. కానీ ఆయన మరి నన్ను ఎందుకు ఇట్లా, నన్ను నిజంగా చెప్తున్నా, చాలా సార్లు ఇది చాలా మంది కూడా మాట్లాడారు. అనిల్, ఒక విషయం, చిత్రహింసలు అంటే ఏంటి? 3 రోజులు స్టేషన్లోనా, పోలీస్ స్టేషన్లోనా? అప్పుడు ఏదో మీకు ఏదో బెడ్ ఇచ్చారు, దిండి ఇచ్చారు, ఇవన్నీ ఏవో వచ్చేవి కదా. రాజవర్మ గారు మమ్మల్ని అడ్రాయర్ ఓడి తీసుకొట్టారా, బన్నీ ఓడి తీసుకొట్టారా, లేకపోతే అరికాళ్ళ మీద కొట్టారా, పంగజీల్చి కొట్టారా, లేకపోతే ఏడాది ఏమేమి పెట్టారు అన్ని చెప్పాలన్నా మీకు ఇప్పుడు? ఓకే, అంత దారుణం చేశారా? చెప్తా, వింటారా? మీరు వింటానంటే చెప్తాను. అసలు ఏం జరిగింది తెలియాలి కదా. అసలు ఈ రకంగా ఎలా చేస్తారో చేయకూడదు కదా. చేయకూడదు. దాని మీద ఎస్సీ కమిషన్ ఛాలెంజ్ చేస్తున్నాను, సుప్రీం కోర్టులో కేసు చేస్తున్నాము. రేపు 14-15 తారీఖులో అది హియరింగ్ వస్తుంది. ఓకే, మొత్తం అందరికి, మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చుట్టుకుంటుంది. అది గట్టి చుట్టుకుంటుంది. ఎవరెవరైతే చిత్రహింసలు పెట్టారో సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తున్నాం సార్. ఎందుకంటే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మదురై కేసులో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఉంది, సైటేషన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇట్లా ఒకసారి జరిగింది, ఢిల్లీలో కూడా ఒకసారి జరిగింది. ఆ సైటేషన్స్ మొత్తం పెట్టి డైరెక్ట్ గా వేసేసినాం పిటిషన్. పిటిషన్ రాలా. ఏ స్టేషన్ లో ఇబ్బంది పెట్టారు? కర్నూలు. ఓకే, భయానకం వర్మ గారు. 3 రోజులు అందరూ స్టేషన్ వాళ్ళందరూ వెళ్ళిపోతారు. పర్సనల్ టీం వస్తుంది. ఆ టీం, ఆ ఐజీ మొత్తం అందరు కోఆర్డినేషన్ లో 2 కాళ్ళు చీల్చేసి, చేతులు 2 పైకి లాగేసి, ఒక పిల్లర్ కానిచ్చి 2 కాళ్ళు పంగజీల్చేస్తారు. చిత్ర నరకం. నడవలేకపోయినా తెలుసా నేను. మోసం
పోయినారు నన్ను జైల్లో గేట్ కాడ నుంచి నన్ను మోసుకుంటూ పోయినారు నా బ్యారెక్కి, స్నేహ బ్యారెక్కి. చేయొచ్చు, పోలీస్ కేసులు పెట్టొచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ ఈ రకంగా మనుషులు చంపడానికి చూడకూడదు. కూటమి ప్రభుత్వం అనేది నన్ను చంపడానికి చూసింది. రెండో విషయం ఏంటంటే, అంతకంటే ఘోరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు పగబట్టి నా రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి కంకణం కట్టుకున్నాడు. ఎందుకు అనిల్ రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి సజ్జల గారు చూడాలి? మీకు అతను ఆయనకి ఉన్న సంబంధం ఏంటి? ఆయనకు కావాల్సిన చుట్టూ ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారో నాకైతే తెలియదు. నాకు అక్కడ ఉన్నతను వాళ్ళలో ఉన్నతను చెప్పిన మాట ఏంటంటే, ఆయనకు కూడా ఏం తెలియదు, పక్కన ఉన్న వాళ్ళు గుంటూరు జిల్లా వాళ్ళు నువ్వు పార్టీలోకి రాకూడదు అని చెప్పి ఆయనకి ఎక్కేస్తున్నారు. అదే ప్రాబ్లం సజ్జల గారికి, అసలు నీ గురించి ఏం తెలియదని. ఒకటే అబ్బా, నేను దేవుడి దగ్గర పెట్టేసిన, దేవుడి పాదాల దగ్గర నేను ఆ కన్నీరు గార్చి ఆయన పెట్టేసిన. కూటమి ప్రభుత్వం భయంకరంగా చిత్రహింసలు పెట్టింది. అంతకంటే బాధ అయిన విషయం ఏంటో తెలుసా వర్మాజీ? కారుమూరి వెంకటరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ పార్టీ, నా పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్ అనేవాడు ఒక రౌడీ షీటర్ అని మాట్లాడుతూ హైకోర్టు చెప్పింది ఇతను రౌడీ షీటర్ ఎట్లా అవుతాడని. అసలు ఈ కేసు ముందు హైకోర్టు జడ్జిమెంట్ ఉంది, అతని మీద కార్సివ్ స్టెప్స్ తీసుకోవద్దని చెప్పాం కదా, మీరు ఎందుకు కేసు ఫైల్ చేశారని మొన్న హైకోర్టు హీరింగ్ లో అడిగితే 12 మంది పోలీసులకు మెమో ఇచ్చింది వర్మాజీ లాస్ట్ ఇయర్. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి నాకు. 22 కేసులు ఎందుకు పెట్టారు, సోషల్ మీడియా కేసుల్లో ఇన్ని రోజులు ఇతను రిమాండ్లో ఎందుకు ఉంచారంటే, నో ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్. ఇమ్మీడియట్ గా బెయిల్స్ ఇష్యూ చేసి అతను రిలీజ్ చేయండి అంటే. ఇన్ని బాధలు పడింది ఎవరి కోసం అండి? 9 నెలలు జైల్లో ఉంది ఎవరి కోసం? పెళ్ళాం పిల్లల్ని వదిలేసి హింసలు అనుభవించింది ఎవరి కోసం? జగనన్న కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం. నేను యాడికి పారిపోలా, ఇంట్లోనే ఉన్నా. అరెస్ట్ చేశారు, భయానకమైన పరిస్థితులు సృష్టించారు. అమలాపురం అక్కడ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 16,000 కిలోమీటర్లు తిప్పారు, పీటీ వారెంట్లు కానీ కస్టడీలకు కానీ. నేను మనిషినే కదా, ఒక్క పూట భోజనం నాకు జైల్లో, ఒక్క పూటే. కొన్ని రోజులు నో బ్రేక్ఫాస్ట్, నో టీ. అందరి ఖైదీలతో పాటు ఉంచేవారు కదా? లేదండి, అందరి ఖైదీలతో పాటు పెడితే 33 కేజీలు వెయిట్ ఎందుకు తగ్గుతా? నేను బ్రహ్మాండం తినేవాడిని కదా. అదేంటి మరి అలా సెపరేట్ గా ఒక సెల్లా? నేహా బ్యారెక్ లో చంద్రబాబు నాయుడు గారు కింద ఉన్నారు, కింద బ్యారెక్ లో పెట్టారు, నేను పైన ఉన్నా అంతే. అదే బ్యారెక్. మీతో పాటు ఉన్నారా అప్పుడు? ఆ బ్యారెక్స్ మొత్తం ఖాళీ చేసేసారండి, ఎవ్వలేడు. 2 కెమెరాలు పెట్టారు నా కోసం. 5 మంది కింద 10 మంది సెక్యూరిటీ ఉండేవాళ్ళు. ఎవ్వడు అక్కడ ఏంటంటే బట్టలు గిడ్డంగి ఉంటుంది అందరికి, జైలుకి వచ్చిన వాళ్ళకి అందరికి దుప్పట్లు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తూ ఉంటారు. అది వచ్చేదానికి కూడా పొద్దున్నే 2 గంటలు మాత్రమే తీసి ఆయనంత ఫుల్ సెక్యూరిటీని పెట్టి వాళ్ళు తీసేవాళ్ళు. అంటే చిత్రహింసలు. నేను ఫోన్లు ఇంటికి ఏం మాట్లాడినా ఫోన్లు వినేవాళ్ళు. కర్నూలు కస్టడీకి నోటీసులు లేకుండా నన్ను బయటికి తరిమారు, బలవంతంగా బయటికి, జైలు బయటికి తోశారు. కెమెరా రికార్డింగ్స్ ఉన్నాయి. కస్టడీకి వెళ్లే ముందు నోటీసులు ఇస్తారండి, ఒక వారం రోజుల ముందు నోటీస్ ఇస్తారు, ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. ఆల్ ఆఫ్ సడన్ గా కస్టడీకి వెళ్లే ముందు నోటీస్ ఇవ్వకుండా బయటికి తోసేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నా 2 చేతులకి హ్యాండ్ కఫ్స్ చేసి ఇట్లాగే ఉన్నానండి కర్నూలు వెళ్ళేంత వరకు. ఇంతే, ఇలా పడుకుంది. ఈ 2 చేతులు ఇలా స్టక్ అయిపోయినాయి. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో నా భార్య వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి, నా భర్తని ఇలా తీసుకెళ్తున్నారు, కొంచెం సపోర్ట్కి రండి అంటే, రావాలని పాపం చాలా మంది ఎక్స్ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ట్రై చేస్తే, సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏంటి అంటే, నో వన్ కెన్ మీట్ అనిల్, కలవకూడదు. సాక్షి వాళ్ళని పిలిస్తే వెంకటరెడ్డి, సాక్షిలో ఉన్న వాళ్ళు, ఇక్కడ గుంటూరు ఇన్ఛార్జ్ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, వచ్చేవాళ్ళు వాయిస్ తీసుకునే వాళ్ళు, న్యూస్ వచ్చేది కాదు. ఏంటండి న్యూస్ రాలేదు, మాకున్నది ఒకే వాయిస్ కదా, మేము దళితులు, మేము వైసీపీ పక్షాన్ని పోరాడినాము, మా మాట ఇప్పుడు ఏబిఎన్ వినదు, TV5 వినదు, ఏ ఛానల్ కూటమి ప్రభుత్వానికి రిలేటెడ్ ఉన్న ఏ ఛానల్ మేము ఇచ్చిన వాయిస్ వేది కదా, మాకు ఇప్పుడు ఒక్కటే ఆధారం సాక్షి కదా అంటే, అమ్మా మేడం గారు మాకేం తెలియదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే న్యూస్ వస్తుందమ్మా, లేకపోతే రాదు, లేదా శ్రీహరి గారు చెప్పాలి. శ్రీహరి గారు చాలా సీరియస్ గా చెప్పిన మాట ఏంటంటే, పూడి శ్రీహరి గారు,
బోరుగడ్డ అనిల్ కుమార్ వాయిస్ కానీ ప్రెస్ నోట్లు కానీ సాక్షి పేపర్లో కానీ మీడియాలో కానీ రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఏదో ఒక రీజన్ ఉంటది కదా, ఎందుకు అంటారు? ఏం లేదు గుంటూరుకు సంబంధించిన నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డికి కీలకమైన కోటరీ వాళ్ళే. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసండి. 2023లో నా గన్మెన్స్ ఇచ్చేటప్పుడు అడ్డం పడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వీళ్ళందరూ అడ్డం పడ్డారు. పార్టీలో నేను ఎక్కడ యాక్టివేట్ అవుతానో, నేను ఎక్కడ లోపలికి వస్తానో నన్ను 23 నుంచి కాసుకొని నన్ను ఉంటానే ఉన్నారు. సో గవర్నమెంట్ గన్మెన్లు ఇచ్చిందా? అవునండి, ఇచ్చింది కదా. ఓకే, ఏం గన్మెన్ నీకూడదా? గవర్నమెంట్ నాకు అంటే అసలు పార్టీ సభ్యత్వం ఉందా అనిల్? సారీ, వైసీపీ పార్టీ సభ్యత్వం ఉందా? విజయసాయి రెడ్డి గారి దగ్గరే తీసుకున్నాను సార్. హైదరాబాద్ లో సెంట్రల్ ఆఫీస్ లో మా బ్రదర్ తో పాటు తీసుకున్నా నేను. ఈ సభ్యత్వాలు ఇవన్నీ చూసి పనిచేస్తామా? ఇవన్నీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయాలంటే సుప్రీంకోర్టులో ఒక పెద్ద సెన్సేషన్. ఆ కేసుని ఫైట్ చేయాలంటే నాకు తెలిసి విజయసాయి రెడ్డి గారు కూడా దండం పెట్టేసాడు. నాకు రావద్దు, నేను ఇంకోసారి నా దగ్గర కూడా రావద్దు. మరి నేను కొట్లాడినా, ప్రాణాలకు దిగించి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ముందుకు పోయినా, పోతా కూడా ఇంకా చేస్తాను. నా కట్టెకాలేంత వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను సార్. నా ఊపిరి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తాను. ఒకటి, నేను ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్న వ్యక్తిని. ఒకటి, ఇంతకుముందు అనిల్ వేరు వర్మాజీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అనిల్, ఇంతకు ముందు కూడా మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకెందుకు, నేను ఏదో వ్యాపారం చేసుకుంటాను, నా పని ఏదో నేను చేసుకుంటాను, ఇంకా చాలు అని చెప్పిన అనిల్ మళ్ళీ ఇంకా పార్టీలు రాజకీయాలు అవసరమా? అంటే నేనేమంటున్నానంటే, నేను వ్యాపారాలు చేసుకుంటుంటే, నా పని నేను చేసుకుంటుంటే, ఎవరు అడిగినా జరిగిన విషయం ఏంటంటే, ప్రశ్న రావని ఉన్నాడు. వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా. ఆడు ఇంటర్వ్యూ చేసడానికి అధికార ప్రతినిధి అని కారుమూరి వెంకటరెడ్డి గారిని పిలిచాను. వెళ్ళాను. కారుమూరి వెంకటరెడ్డిని ఇంటర్వ్యూ చేసే క్రమంలో కారుమూరి వెంకటరెడ్డి ఒకటి రిక్వెస్ట్ చేశాడంట. ఏమనంటే, నేను కావాలని అడిగా రావణ్ణి, ఎరా బాబు అసలు నా టాపిక్ ఎందుకు వచ్చింది మీ ఇంటర్వ్యూలో, మీకేం సంబంధం రా నాతో, నువ్వు ఎందుకు మాట్లాడారా అని తిట్టాను వాడిని. నా కొడుక నువ్వేం, నీ సంగతి ఏందిరా అని చెప్పి మాట్లాడితే, అన్నా నీకు దండం పెడతా, నాకు సంబంధం లేదు, వెంకటరెడ్డి గారే క్వశ్చన్ అడగమంటే అడిగాను అన్న. కావాలంటే మీరు ఆ క్వశ్చన్ ని క్లియర్ గా వినండి. నేను కావాలని అడిగాను, అతను నన్ను అడిగించారు, అర్థమైపోద్ది అన్న అని క్లియర్ గా నేను విన్నాను, నేను అర్థం చేసుకున్నా. నేను చూస్తే మీరు చూసినా అర్థమైపోద్ది ఏంటంటే, వేరే వాళ్ళు ఎవరు ఇచ్చారు, ఎదురున్న మనిషి ఆ క్వశ్చన్. అసలు ఆయన బోరుగడ్డ అనిల్ కుమార్కి మీకు సంబంధం ఏంటి, మరి ఆయన ఓన్ చేసుకుని మాట్లాడుతారు కదా. బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు ఎవడు? బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు ఎవడు అసలు? ఆడికి మాకు సంబంధం ఏంటి అని మాట్లాడతాడు కారుమూరి వెంకటరెడ్డి రావణ్ క్వశ్చన్ అడిగితే. అంటే నేను కామ్ గా ఉన్నా, నువ్వు నాకు మంచి చేయకపోయినా పర్లా, చెడు చేయకూడదు కదా, ఎందుకు ఇబ్బందులు పడి ఉన్నాను కదా, క్రష్ చేయబడి ఉన్నా. నేను రోడ్డు మీదకి వచ్చేసింది ఫ్యామిలీ, 245 రోజులు జైలు, నా కంపెనీలు 2 సీజ్ చేసి పడేశారు, మా చెక్ బుక్స్, మా ఏటీఎం కార్డ్స్ మొత్తం పోలీసులు తీసుకెళ్లిపోయినారు. ఇంతవరకు పోలీస్ ఫ్రీజ్ అవ్వాల నా అకౌంట్స్, డబ్బులన్నీ దాంట్లో ఉన్నాయి, ప్రతి ఒక్క రూపాయి వైటే. నేనేం చెప్తున్నానంటే, ఇన్ని కష్టాలు పడి ఇంత గందరగోళం సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో కూడా జై జగన్ అని మాట్లాడి అన్న గురించి నిలబడాలి, ఏమైనా సరే నిలబడాలని చెప్పి, బాగున్నప్పుడు తిని బాగలేనప్పుడు లెక్కలు మాట్లాడకూడదని చెప్పి నేను చాలా చాలా దృఢ సంకల్పంతో ముందుకు పోయే పరిస్థితుల్లో పార్టీ ఆఫీస్కి వెళ్ళానయా, నేను చేసిన తప్పదే. తప్పు కాదు, ఆఫీస్కి వెళ్ళకుండా ఎట్టుంటా నేను? నేనేమైనా గ్యాంగ్స్టర్ నా వర్మాజీ, నేను టెర్రరిస్ట్ నక్సలైట్నా? ఒక లైన్ దాటి నేను మాట్లాడా, దానికి నేను పవన్ కళ్యాణ్ గారికి రాగానే ఎందుకు అది కూడా చెప్పాను కారణం. నేను బైబిల్ బాగా చదివా జైల్లో ఉన్నప్పుడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న వాక్యం నన్ను పట్టుకుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నాలుక అగ్ని వంటిది, ఖచ్చితంగా దాన్ని అదుపులో ఉంచుకోవాలి, దుస్తులకు దూరంగా ఉండాలి. నువ్వు నోటితో మాట్లాడేది కూడా పాపమే. అంటే నేను బూతులు తిడితే పాపమే, ఖచ్చితంగా పాపమే. అప్పుడు నేను చెప్పేశాను చదివి, వెంటనే నేను రాగానే నేను చెప్పాను, మీ ఛానల్లో చెప్పాను, బిగ్ టీవీలో చెప్పాను, ప్రతి ఛానల్లో. ఎందుకంటే నేను బూతులు తిట్టిన మాట వాస్తవం, లైన్ దాట్ ఒకటి మాట్లాడిన మాట వాస్తవం. వాళ్ళు మాట్లాడారు, నేను మాట్లాడా, అయినా వాళ్ళు మాట్లాడినా నేను మాట్లాడకూడదు. నేను కొంచెం అది లైన్ దాటి మాట్లాడటం ఓకే డన్. సరే, నేను రాగానే బైబిల్ని బేస్ చేసుకుని యాజ్ ఎ క్రిస్టియన్ ఐ అపాలజైజ్డ్. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు కూడా బూతులు తిట్టకూడదు, తప్పు, ఏ మాటకు ఆ మాట అని ముఖ్యమంత్రి 3 సార్లు, అలా అసలు మీరు మాట్లాడకూడదని చెప్పారు. చెప్పిన క్రమంలో నేను
పశ్చాత్తాపడి వాళ్ళకి చెప్పడం జరిగింది. జొమాటో నాకు సంబంధించినంత వరకు నేను కామ్గా నా పనులు చేసుకుంటున్న క్రమంలో అన్నెసెసరీలీ నా టాపిక్ తీసుకొచ్చి నువ్వెవడు, ఓరుగడ్డ గాడికి మాకు సంబంధం ఏంది, ఓరుగడ్డ గాడి జైలుకి పోతే నేను కూడా సంతోషపడ్డా, ఈ మాటలన్నీ కారుమూరి వెంకటరెడ్డి అనేవాడు మాట్లాడింది. కారుమూరి వెంకటరెడ్డికి అసలు బోరుగడ్డ అన్నిటికీ సంబంధం ఏంటి? ఇంత ముందు ఎప్పుడైనా పరిచయం ఉందా మీ ఇద్దరికి? తెలియదు సార్. మరి మా పితరులను అడగాల ఏమైనా పరిచయాలు ఉన్నాయేమన్నా, నాకైతే లేదు అంటూ. నేను మాట్లాడే మాట ఏంటంటే సూటిగా అసలు సంబంధం లేని విషయంలో నా దగ్గరికి అతను మాట్లాడడానికి వచ్చాడు. అంటే నేను ఒకానొక సందర్భంలో ఫోన్ చేసి అడిగాను, మర్యాదగా అడిగాను, ఎందుకు మాట్లాడుతున్నాను అని. మాట్లాడుతుండే ఏంటి అంటే నాకు పార్టీ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయనా అన్నాడు. పార్టీ నుంచి డైరెక్షన్స్ ఏంటి? ఎవరు చెప్పారు నీకు పార్టీ నుంచి డైరెక్షన్స్? ఎవరు చెప్పరే? ఎందుకు చెప్తావు నువ్వు? నా గురించి మాట్లాడదని చెప్పాను. సజ్జల పేరు, పూడి శ్రీహరి పేరు చెప్పాడు మనోడు. అది రికార్డింగ్ నేను బట్టబయలు చేసాం, మొత్తం అంత గందరగోళం అయింది. అది మీకు కూడా తెలుసు కదా, అది అయిందని తెలుసు కదా. మరి అసలు నాకు వాళ్ళకి సంబంధాలు లేకుండా కెలికి మరి నన్ను పార్టీలోనికి రానికూడదనే ఒక కుట్ర, నా రాజకీయ జీవితాన్ని రాజకీయ సమాధి చేసే ప్రయత్నం సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? నందిగం సురేష్ అనే ఒక కుట్ర. అప్పిరెడ్డి గారు చేయిందో నాకు తెలియదు. మరి అంటే ఎందుకు రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారు అంటే ఒక విషయం మీరే మాట్లాడండి. ఇప్పుడు రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారు అన్నది అనిల్ ఫీలింగ్. రాజకీయ జీవితం అంటే ఏంటి? ఎమ్మెల్యే ఏమన్నా నుంచుందామని చూస్తున్నారా? ఆ విధమైన ఏమన్నా అప్పుడన్నా టాక్ జరిగినాయా? రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయితేనే రాజకీయాలు. అంటే నామినేటెడ్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నాకెందుకు సార్ నామినేటెడ్? ఏం చేద్దాం మరి రాజకీయాల్లో కంటే ఏదో చేయాలి కదా. ఏంటి, ఒక కార్యకర్తగా ఉండాలనా, లీడర్ గా ఉండాలనా? ఒక దురుద్దేశము లేని, పక్షపాతము లేని వ్యవస్థను నడుపుతున్న ఒక సగటు సామాన్యమైన వ్యక్తిలాగా ఉండే నాయకుడికి పనిచేయాలనేది నా కోరిక. ఏ ఆడంబరం లేని నిరాడంబరమైన మనిషి, ఏ గొప్పలు చెప్పుకోని మనిషి, ఏ హంగు ఆర్పాటం లేని మనిషికి పనిచేయాలనే ఒక ఆశ, కోరిక. నా మట్టుకు బోరుగడ్డ అనిల్ కుమార్ అనే నేను నా కళ్ళతో నేను చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చాలా దగ్గరగా చూశాను. చాలా మంది పేద ప్రజలకు ఆయన సాయం చేశారు. కొన్ని వేల మందిని వాళ్ళ సొంత డబ్బులతో చదివిస్తున్నారు. ఆయన దృష్టికి వచ్చి, ఆయన తెలిసి, ఆయన జ్ఞానానికి వచ్చిన ప్రతి సాయం ఆయన చేశాడు. దానికి ప్రత్యక్ష సాక్షి నేను. భారతమ్మ గాని, సార్ గాని ఖచ్చితంగా. బోరుగడ్డ అనిల్ కూడా ఏమైనా సాయం చేశారా? నేను అడగలేదు, చేయలేదు. చేస్తారని అనుకుంటున్నా. నేనేమడుగుతున్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను రౌడీ షీటర్ అన్న మాట నా వరకే ఉందనుకున్నా, కానీ అది మా సిస్టర్స్ ఫ్యామిలీస్ దాకా తాకింది. వాళ్ళు కొంచెం అవమానింపబడ్డారు. మీకు తెలుసు కదా, నా చెల్లెలు ఇద్దరు, నాకున్న 5 చెల్లెలు చాలా వెరీ వెల్ సెటిల్డ్ అండ్ దే ఆర్ ఇంటూ వెరీ బిగ్ ఫ్యామిలీస్. మీకు తెలుసు ఆల్రెడీ, మీకు తెలుసు. ఆల్మోస్ట్ ఆల్ పెద్ద ఆర్గనైజేషన్ చర్చెస్ కి వాళ్ళు ఇద్దరు కోడలుగా ఉన్నారు. నా పెద్ద చెల్లి భర్తే, మా బావగారే, నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్. పెళ్లి కాకముందే రౌడీ షీటర్ అని చెప్పి మాట్లాడారు నా గురించి. నాకు నిజమే చెప్తున్నాను వర్మజీ, ఎన్ని కోట్లు నా దగ్గరికి వచ్చి పడ్డా ఆ బాధ నాకు పోదు. బయట వాళ్ళు అంటాం వేరు, ఆయన అన్నారంట క్లియర్ గా. ABN లో వస్తేనో, TV5 లో వస్తేనో, ప్రైమ్ 9 లో వస్తేనో అంటే అది వేరే విషయం. అది కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఛానల్స్ అయ్యి. కానీ వైసీపీ వాళ్ళే రౌడీ షీటర్ అని చెప్పి ఇతనికి మాకు సంబంధం లేదని ఇతన్ని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడతారు? ఏమైంది వాళ్ళ పరిస్థితి అని చెప్పి ఎద్దేవా చేసి మాట్లాడటం, మా సిస్టర్కి ఫోన్ చేసి బాధపడటం, ఇవన్నీ జరిగినాయి. అంటే నాకు ఊరికే నేను రెస్పాండ్ కావాలి. నేను ఆ తర్వాత అప్పిరెడ్డి గారికి ఫోన్ చేశాను. అప్పిరెడ్డి గారికి ఫోన్ చేసి, అన్నా మొన్న నేనేం చెప్పాను మీకు, మీరు ఇది ఇమ్మీడియట్ గా తీపిచ్చేస్తానని చెప్పారు. అతనికి వార్నింగ్ కూడా ఇచ్చారు కారుమూరి వెంకటరెడ్డికి. అతను కూడా సైలెంట్ అయిపోయాడు. అతన్ని ఒక 10 రోజులు 20 రోజులు మందలు ఇచ్చారు. ఎక్కడ మాట్లాడిలా. ఆ వీడియో తీలా. అసలు నేను ఆ వీడియో ఎలా వచ్చింది మీ దగ్గరికి? బావగారు ఏం వీడియో చూసారు పెట్టండి అంటే బావ పంపించారు.
మాట్లాడి రాజకీయాలు ఎన్ని సహజమే అని పట్టించుకుంటే అట్లాగండి, అన్ని కాదు అని చెప్పి మాట్లాడాను మా బావతో. వీడియో పంపిస్తే అది ఫేస్బుక్ లో వెంకటరెడ్డి కారుమూరు అనే తెలుగు పేజ్ లో ఉంటది. బోరుగడ్డ అనిల్ అనే ఒక రౌడీ షీటర్ చాకరీ పెడతా ఉన్నాను, ఊరికే కాదు ఈనాడు టీవీని ఏబిఎన్ని బ్రోకర్ గాళ్ళని వాళ్ళని తిడతా బోరుగడ్డ గాడు రౌడీ షీటర్ అని మాట్లాడు. చాలా భయానకమైన అవమానకరమైన పరిస్థితి. అంటే నేను కోరుకున్న పార్టీ, నా అనుకుని ఓన్ చేసుకున్న పార్టీలో నా మీద రాజకీయ కుట్ర జరుగుతుందని నాకు అప్పుడు దాకా తెలియదు. దీనికి మూల కారణం కారకుడు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీసులో పనిచేస్తున్న చీఫ్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ పార్టీలో. ఆ పార్టీని నేను ఓన్ చేసుకొని పనిచేస్తున్నాను కదా, మరి మీరు ఎట్ట మాట్లాడతారండి, ఇట్లా మాట్లాడకూడదు అని అడిగితే అనిల్ ఇంకోటి నడుస్తుంది ఎక్కువగా ప్రచారం, మరి అది కరెక్టో కాదో నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఏమైనా బంధుత్వం ఉందా మీకు వైఎస్ఆర్ గారి వాళ్ళు ఫోర్ ఫాదర్స్ కానీ ఎవరన్నా ఏమన్నా ఉందా? నిజమా అది ఫేకా? లేదు లేదు, వాస్తవం. ఫోర్ ఫాదర్స్ దగ్గర బంధుత్వం ఉన్నమాట వాస్తవం, కానీ ఎప్పుడు బంధువు అని రాజకీయం చెప్పుకోలేదండి. ఎందుకంటే అసలు ఉందా లేదా అని. లేదు, నాన్నగారు ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్తా ఉండేవాళ్ళం. అది నాన్నగారు చనిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అది మాకు ఎఫెక్షనేట్ గా లేదు. ప్లస్ రెండో విషయం ఏంటంటే ఎక్కడో అక్కడ సెటిల్ అయిపోయారు అందరూ. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో ఉన్న 700 మంది 800 మంది ఖచ్చితంగా క్రిస్మస్ కి అక్కడ కలవాలి. కంటిన్యూ వెళ్ళేవాళ్ళం కాదు, కానీ నాన్నగారు వెళ్తా ఉండేవాళ్ళు అప్పుడప్పుడు. వెనకాతలున్న ఫ్లెక్సీ అది ఏంటి, అది చూజ్ చేసుకుని కూర్చున్నారా ఏంటి? అక్కడ ప్రతి కార్యకర్త కష్టాన్ని నేను మర్చిపోను, జగన్మోహన్ రెడ్డి గారు అన్నదాన్ని ఆయన గుర్తు చేయడానికా ఏంటి? అది దేవుడు సెట్ చేసిన స్క్రిప్ట్ సార్. అంతేనా? అంతే, ఖచ్చితంగా సార్. ఒకటి చెప్తాను వినండి. నేను అక్కడ కూర్చుండగానే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక దురుద్దేశమైన రాజకీయ కోణంలో నా మీద ఒక రూమర్ క్రియేట్ చేయాలనుకున్నాడు. సజీవుడైన నా దేవుడు చూస్తా ఉన్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డికి నా దేవుడే బుద్ధి చెప్తాడు. ఏ విధంగా బుద్ధి చెప్పాలో, నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు. నేను ఆ వాగ్దానం మీద చేయబెట్టి ప్రార్థన చేసుకున్నా, ఏడ్చిన దేవుని పాదాల కాడ భయంకరంగా ఏడ్చిన. రాత్రి నా భార్య, నేను 6 గంటలు అక్కడ కూర్చుంటే నా భార్య ఇంటికి రాగానే కళ్ళు తిరిగి పడిపోయింది నా భార్య. రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి పొద్దున కానీ విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఉంది. నా భార్య ప్రెస్ మీట్ పెడుతుంది. ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్సీ మనోరాలు, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ, ఆ బ్లడ్ లో నుంచి వచ్చిన బ్లడ్ అది. నా భార్య ప్రెస్ మీట్ పెడుతుంది. సూటిగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తిని ఒక 10-12 ప్రశ్నలు అనే వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాదు అనిల్, ఇప్పుడు ఆయన్ని ఇప్పుడు సజ్జల గారిని టార్గెట్ గా ఈ రకంగా మాట్లాడితే అది వైఎస్ఆర్సీపీలో కొనసాగడానికి అవకాశం ఉంటుందా సార్? వైఎస్ఆర్సీపీలో కొనసాగాలా వద్దా అనేది తర్వాత సంగతి అండి బాబు. నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కొనసాగాలనేది, నేను బయట ఉండి కూడా జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తాను. వైసీపీలోకి వెళ్ళి కండ వేసుకోవాలని చేయాలని రూల్ ఏం లేదు కదా. లేదు కదా సార్, నేను బీజేపీలోనే జగన్ కోసం పనిచేస్తాను. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నన్ను నువ్వు రానిలా, సజ్జల అనేవాడు నాకు అడ్డం పడ్డాడు. రేపొద్దునే నేను బీజేపీలో పోతా. దేవుడి దయ వల్ల నాకు మంచి పోస్టింగ్ వస్తుంది, లేకపోతే మంచి హై లెవెల్లో ఉంటాను. నేను వదలంగా నిన్ను, నీ మీద నాకు పగ అంతే ఉంటది కదా, పగ తీసుకుంటా కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిందా ఇది? అనిల్ ఇక్కడ ఆందోళన హోప్ అండి, నాకు అదే హోప్. ఏంటంటే జగనన్న దృష్టికి వెళ్ళింది. ఖచ్చితంగా జగనన్న అయితే దీన్ని ఎంకరేజ్ చేయరు. ఈ సంస్కృతి వైసీపీ పార్టీలో జగనన్న దగ్గర లేదు. ఒకటి చెప్తున్నానండి, ఏ విషయమైనా సరే పార్టీ ఆఫీస్ లో అతను చాలా మందిని ఓన్ చేసుకున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి మనుషులే ఉంటారు అక్కడ లోపల. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాకా ఏ విషయం వెళ్ళనియ్యరు. చాలా మెస్మరైజ్ చేసి చాలా మ్యానిపులేట్ చేస్తారు. నేను క్లియర్ గా దగ్గర నుండి చూసిన వ్యక్తిని, రీసెంట్ గా కూడా. అక్కడ కూర్చోవడం వల్ల సుమారు 6 గంటల నిన్న ఏం జరిగింది ఓవరాల్ గా? 6:30 గంటలు కూర్చున్నామండి. కనీసం అప్పిరెడ్డి కానీ లేకపోతే ఇంకా వేరే నాయకులు కానీ అక్కడక్కడ తిరుగుతున్నారు కానీ కనీసం వచ్చి మాట్లాడి మీరు ఎందుకు ఇప్పుడు నన్ను నా భార్యను లోపలికి పోనీలేదు కాబట్టి నేను అక్కడ కూర్చున్నా. నేను నిరసనకి పోలా, ధర్నాకి పోలా. నేను ధర్నాకి పోతా తొందరలో. కారుమూరి వెంకటరెడ్డి అనే వాడిని బర్తరఫ్ చేయకపోయినా, పూడి శ్రీహరి అనే వాడిని అతని మీద చర్యలు తీసుకోకపోయినా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బహిరంగంగా నా కుటుంబం పేరెత్తి క్షమాపణ చెప్పాలి. ఈ 3 జరగకపోయినా
ఖచ్చితంగా నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాను. నేను నా భార్య కూర్చుంటాను, లేదా నేను కూర్చుంటాను. ఎందుకంటే అండి, నేను పార్టీలోకి వెళ్ళాలి అనుకున్న మాట అది ఇంపార్టెన్స్ కాదు. జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వ్యక్తిగా నేను ఢిల్లీలో కూర్చొని అన్న కోసం పనిచేయగలను, లండన్ లో కూర్చొని అన్న కోసం పనిచేయగలను, అమెరికాలో కూర్చొని నేను అన్న కోసం పనిచేయగలను, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో కూర్చొని అన్న కోసం పనిచేయగలను. ఎక్కడ ఉన్నా ఊపిరున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పని చేస్తాను. కరెక్టే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడి పని చేస్తానన్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు పట్టించుకోవడం? ఆ వెంకటరెడ్డినో లేకపోతే వేరే అంశం వాళ్ళకి క్షమాపణ చెప్పాలనో, నిరాహార దీక్ష చేస్తానో, ఇవన్నీ దేనికి? ఇప్పుడు ఒకటండి, నా దాకా ఇందాక మీకు చెప్పాను దానికి ఆన్సర్. నా దాకా వచ్చి కాబట్టి నేను కొన్ని రోజులు పట్టించుకోలే వాటిని. అది నా కుటుంబానికి తాకిందండి. తాకినప్పుడు చెప్పాను, పార్టీ ఆఫీస్ కి కాల్ చేసి ఇన్ఛార్జికి చెప్పాను, అప్రెడ్డికి, ఏవా నాకు ఇది ఇబ్బందిగా ఉంది, వీడియోలు చూపించండి కొద్దిగా. ఫ్యామిలీలో క్లియర్ గా చెప్పాను అప్రెడ్డి గారికి. గౌరవ ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆయన అనిల్, ఆయన కూడా అనిల్ వాడు దుర్మార్గుడు, వాడికి చెప్పిన అనిల్, వాడికి నేను ఇచ్చిన కోటింగ్ సరిపోలేదు, నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను అనిల్ అన్నాడు. టీలా నా సిస్టర్ దగ్గరికి తాకింది. మా అమ్మ, ఎరా నువ్వు రౌడీ షీటరా, ఇంత గొప్పగా నేను లండన్ పంపించి చదివిపించి, అది కూడా వైసీపీ వాడే అంటాడా? మా మదర్ అడిగారండి, మా మదర్ త్వరలో మీడియా ముందుకు రాబోతున్నారు. మా అమ్మకి బైపాస్ అయింది, మమ్మీ త్వరలో మీడియా ముందుకు వస్తారు. మీ వైఫ్ ఉన్నారా అనిల్? పక్కన ఉన్నారా మీ వైఫ్? వైఫ్ ఉన్నారు కానీ షీఈ్ నాట్ ప్రిపేర్, షీ స్లీపింగ్. ఏమంటే తనకి నిన్న సన్ స్ట్రోక్ తగిలింది. ఓకే. నిన్న సన్ స్ట్రోక్ తగిలి ఇప్పటి వరకు కూడా తను కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ మీద ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించినందుకు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినందుకు, జగన్మోహన్ రెడ్డి గారిని మీద మాట పడనీయకుండా, మా భారతక్క మీద మాట పడనీయకుండా రివర్స్ అటాకింగ్ మోడ్ పెట్టినందుకు కూటమి ప్రభుత్వం పెట్టిన కష్టాలని లెక్కజేయాల. జైల్లో ఒక పూట అన్నం తిన్నా, నా భార్య బిడ్డలు దిగులు పడి ఏడ్చుకున్న, ఒంటరి పక్షులై వాళ్ళు విలపించిన పరిస్థితుల్లో కూడా ఏడ్చుకున్నాను, దుఃఖపట్టి ఏడ్చుకున్నాను, దేవుడి పాదాల కాడపడి మొరపెట్టుకున్నాను. కానీ నేను ఏ రోజు కాదని అసలు ఒక్కపూట భోజనం ఏంటి, సింగిల్ గా ఉంచడం ఏంటి, ఆ బ్యారెక్స్ అసలు ఎవరు లేకపోవడం ఏంటి, విచిత్రంగా ఉంది. నేను మీకు ఒక చెప్తాను. అనిల్ వినిపిస్తుందా? వినపడుతుంది. దుర్గా రమేష్ అంటే ఒక జైలర్ ఉన్నాడు లోపల. ఫుడ్ రానిచ్చేవాళ్ళు కాదండి వాళ్ళు. పక్క టీడీపీ జనసేన పాంప్లెట్స్ వేసుకున్న బ్యాడ్జ్ పెట్టుకున్న అతను. వాళ్ళు ఏ లెవెల్లో చూపించాలో ఆ లెవెల్లో చూపించేశారు వర్మజీ. ఇంకా నో వర్డ్స్ చెప్తున్నాను కదా. 3 months తర్వాత ఇన్ఛార్జ్ జడ్జి వస్తాడు జైలుకి, సెంట్రల్ జైలుకి ఇన్ఛార్జ్ జడ్జి ఉంటాడు కదా, డిపిసి ఏదో అంటారు కదా ఆయన్ని, డిస్ట్రిక్ట్. ఆయన వచ్చాడు విజిటింగ్ కి. ఆయనకి నేను చెప్పాను, సార్ మినిమం జైల్లో నాకు ప్రొవైడ్ చేయాల్సిన కూడా ప్రొవైడ్ చేయట్లేదు, నాకు క్యాంటీన్ ఇవ్వట్లేదు, కాఫీకి నాకు ఏం సబ్మిట్ చేయట్లేదు సార్, మినిమం నీడ్స్ నాకు ఇవ్వాలి కదా, నేను ఫుడ్ లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, B12 డెఫిషియన్సీ వచ్చింది, నాకు చాలా బాధగా ఉంది సార్, నేను బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నాను అంటే ఆయన ఇమ్మీడియట్ గా సూపరింటెండెంట్ పిలిపించి రాహుల్ గారిని ఏమేం కావాలో మొత్తం ఇవ్వమని చెప్పారు. అప్పుడు జైలు సూపరింటెండెంట్ చెప్పిన మాట ఏంటంటే, సార్ మీకు ఫుడ్ ఒక్కసారే పెట్టమని మాకు పైనుంచి ఆర్డర్స్, మీకు కాఫీ గానీ టీ గానీ స్నాక్స్ గానీ ఇవ్వద్దని చెప్పారు. ఈవెన్ నాకు ఒక 3 months వర్మజీ జైల్లో ఫ్రీ సోప్స్ ఇస్తారు, అవి చాలా రుతుకోలేవు, నాకు ర్యాషెస్ వచ్చేసింది బాడీ అంతా. ఏమున్న రోజులు వర్మజీ. నా ఇంట్లో నా టబ్బే చాలా కాస్ట్లీ ఉంటుంది, నేను షవర్ చేసే టబ్. మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు నాకున్న రేంజ్ కి, నాకున్న పరిస్థితికి నా ఇల్లు ఎలా ఉంటుంది, నా పరిస్థితులు ఎలా ఉంటుంది, మీరు ఊహించగలరు. చాలా బాగుంటాను. ఒకే దగ్గర వెళ్ళటము, ఆ వాసన మొత్తము నీట్ గా డెటాల్ ఇచ్చారు, అవి వేసుకొని జాగ్రత్తగా అంటే వాష్రూమ్స్ అన్ని అందరు క్లీన్ చేయిస్తారు, రోజు చేయించేవాళ్ళు. కానీ మా పరిస్థితులు దయనీయం, భయంకరం. రోజు ఆ జైలర్ మా రూమ్కి వచ్చి బూట్ కాల్తో బైబుల్ తిన్నాడు అతను, మా బెడ్షీట్స్ మీద బూట్ కాల్తో తిరిగేవాళ్ళు, మొత్తం కింద చేసేవాళ్ళు, దిక్కులేని వాళ్ళని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేయటం. నాతో పాటు పెనుపేశ్వరు కొడుకు శ్రీకాంత్ కూడా ఉన్నాడు జైల్లో, పక్కనే నా పక్క వేరకి. అతనేదో మర్డర్ కేసులో ఏదో అతను పెట్టారు అతని మీద, అతను కూడా ఒక 58 days ఉన్నాడు నాతో పాటు. ఈ పరిస్థితుల్ని ఫేస్ చేసి వచ్చిన నేను
కారుమూరి వెంకటరెడ్డి నేను అధికార ప్రతినిధిగా చెప్తున్నా, బోరుగడ్డ అనిల్ కుమార్ మా పార్టీలో ఉండడు, మీ దగ్గర అనిందన్నమాట. ఉండడు, ఉండబోడు, రానియం, అయిపోయింది, కథ క్లోజ్. అది పట్టించుకోవాలా. బోరుగడ్డ అనిల్ కుమార్ జైలు వేస్తే సంతోషపడ్డోళ్ళు నేను కూడా ఒక్కడి, ఓకే, అది పట్టించుకోవాలా. బోరుగడ్డ అనిల్ కుమార్ రౌడీ షీటర్, అప్పుడు పట్టించుకోవాలా. కానీ ఆ వీడియో తీయమంటే తీయకుండా ఒక కొవ్వు కండ కావడంతో దళితుల మీద వివక్ష కలిగిన కారుమూరి వెంకటరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీహరి, ఇట్లాంటి వాళ్ళు, అంటే నాకు సంబంధించి నేను రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆడియో రికార్డింగ్ వినిపించబోతున్నా. బాపట్లకు సంబంధించిన ఒక నాయకుడు, మాజీ ఎంపీ, మా గురించి మాట్లాడిన మాటలు చాలా భయంకరం. అతను డ్రింక్ చేసి మాట్లాడిన ఒక కాల్ రికార్డింగ్, విడిగా మాట్లాడినప్పుడు అక్కడ పక్కన ఉన్న వాళ్ళు చేసిన రికార్డింగ్, ఆ రెండు నేను జగన్ సార్ దగ్గర పెట్టబోతున్నాను. అది మీడియాకు కూడా త్వరలో రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఎంత కుట్ర దాగుందా అని టోటల్ మీడియాకి తెలుస్తుంది ఆ రికార్డింగ్ వింటే మీరు. అది రెండో విషయం ఏంటంటే, నిన్న కారుమూరి వెంకటరెడ్డి అది విన్నారు. అది విన్న తర్వాత అందరికీ అర్థమైంది మీడియాలో, ఓకే, వాంటెడ్లీ చేస్తున్నారు అనిల్ అన్నని. నేను కూడా రెడీ అయ్యాను ఫేస్ చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పిలుస్తారని అనుకున్నాం, నేను నా భార్య అయితే చాలా తను ఎండలో కూర్చున్నందుకు బాధపడలేదు. కానీ అసలు అట్లా అదేంటండి, జగనన్న దగ్గర మనకు ఆ గుర్తింపు కూడా లేదా? ఏంటండి, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇన్ని రోజులు నువ్వు కష్టపడింది ఊరికే జస్ట్ లైక్ ఏ టాయ్, అంటే నిన్ను ఒక బొమ్మలా ట్రీట్ చేస్తున్నారా వీళ్ళు? కేంద్ర మంత్రులు మన ఇంటికి వచ్చిపోతారు, ఎప్పుడు అడిగితే అప్పుడు కేంద్ర మంత్రులు మన ఇంటికి వచ్చిపోతారు. అదే కదా అనిల్, ఇప్పుడు అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు, అందరితో పరిచయం ఉన్నప్పుడు ఆడు వద్దురా బాబు అంటే ఎందుకు ఈ తాపత్రయం? మేబీ చూడాలండి, ఇప్పుడు జగనన్న రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా నేనైతే వెనక్కి తిరిగినండి, ఐ విల్ ఫైట్. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరి మీద ఫైట్? ఎందుకు ఫైట్? ఎందుకు నన్ను ఎందుకు అనాలండి? నేను ఎందుకు ఫైట్? నేను ఎస్సీ కమిషన్ లో కేసు ఫైల్ చేశాను, కేసు రిజిస్టర్ అయింది వర్మ గారు. జాతీయ ఎస్సీ కమిషన్ లో కేసు రిజిస్టర్ అయింది. సజ్జల రామకృష్ణారెడ్డి మీద, పూడి శ్రీహరి మీద, కారుమూరి వెంకటరెడ్డి మీద చాలా గట్టిగా పోతుంది అది కేసు. నేనైతే దాని మీద వెనక్కి స్టెప్ తీసుకోను. ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది చూస్తున్నాను నేను. చాలా మంది దళిత్ లీడర్స్ పెద్ద పెద్దలు ఫోన్లు చేశారు, దళిత్ లీడర్స్ తో కమ్యూనికేట్ అయి ఉన్నా నేను. వాళ్ళందరూ కూడా చాలా అన్యాయం జరిగింది, మేమందరూ నీకు సపోర్ట్ గా వస్తామంటే, నేను అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ బ్యాడ్ అవుతాము అని చెప్పి నేను అన్న గురించి ఆలోచించి, పార్టీ గురించి ఆలోచించి వెయిట్ చేస్తున్నా. కారుమూరి వెంకటరెడ్డి అనే ఒక దగురుబాచి నా గురించి మాట్లాడిన మాటలు ఆధారాలతో సహా నేను బయట పెట్టాను నిన్న. మా మదర్ కూడా అడిగింది ఏంటంటే, జస్టిస్ కావాలి, వాడిని ఊరికే వదలొద్దు, కారుమూరి అనేవాడిని, సజ్జల అనేవాడిని అస్సలు ఊరికే వదలొద్దు. మా మదర్ మీడియాని అడ్రస్ చేస్తున్నారు. ఇవాళ మార్నింగ్ నాతో మాట్లాడారు మమ్మీ. ఎందుకంటే మమ్మీకి బైపాస్ అయిన తర్వాత అమ్మ ఒక 10 అడుగుల కింద పడిపోతున్నారు. కాదు, వాళ్ళకి ఏదో డైరెక్షన్ లేకుండా ఈ రకంగా చెప్తారా పబ్లిక్ గాని? వాళ్ళకి అదే చెప్పారేమో, మనకి సంబంధం లేదు పార్టీతో, అనిల్కి మాకు సంబంధం లేదని చెప్పి ఉండొచ్చు కదా వాళ్ళకి. నేనైతే అనుకోను జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వాడుకొని వదిలేసే మనిషి, ఆ వ్యక్తిత్వం కాదు. ఒకటి నాకు ఒక విషయం తెలుసు, లోపల 99 పనులు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక వలయం లాగా ఉండి ఇక్కడ ఒక్క పనే జరిగిందని చెప్పే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ క్యాడర్ అంతా చాలా ఇబ్బంది పడుతుంది ఇతని వల్ల. అంటే విషయం అనిల్, ఇప్పుడు సజ్జల గారు అక్కడ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనతోటే అన్ని మాట్లాడడం కానీ, అన్ని రకాలుగా ఆయనకి ఏమైనా సలహాలు సూచనలు ఈ రకంగా ఏమైనా అలాంటి ఆయనతోటి పెట్టుకుని ఏం సాధిస్తారని? కాదండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరికి నెంబర్ 2? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నెంబర్ 2ఆ? చెవిరెడ్డి భాస్కర్కి నెంబర్ 2ఆ? లేకపోతే అవినాష్ రెడ్డి గారికి నెంబర్ 2ఆ? మరి పెద్దిరెడ్డి గారు వాళ్ళు పరిచయం ఉన్నారా అనిల్? ఏంటండి, పెద్దిరెడ్డి గారు వాళ్ళు పరిచయం ఉన్నారా? ఏమండి, ప్రతి ఒక్కరు పరిచయం ఉంటారు. పెద్దిరెడ్డి గారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా, మీకు అన్యాయం జరిగితే ఈ రకంగా బహిరంగంగా మాట్లాడో, లేకపోతే ఆ రకంగా అక్కడ ధర్నాలు చేసో, దీనివల్ల ఫలితం ఉంటుందా? కాదండి బాబు, కష్టపడి పనిచేసింది నేను జగనన్న కోసం, నన్ను ఇంకొకళ్ళు ఎవరో తీసుకుపోయేదండి సార్, నాకు అర్థం కాదు. అసలు నాకంటూ క్రెడిబిలిటీ ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు నేను. ఉందనిపిస్తున్నదా లేదనిపిస్తుందా? ఏమో సార్, ఐఎమ్ ఆల్సో ఇన్ కన్ఫ్యూజన్. జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే అపారమైన నమ్మకం నాకు ఇంకా దృఢంగా బలపడింది నిన్న. ఎందుకంటే నిన్న ఇవ్వాల నేను వెయిట్ చేస్తున్నాను సార్, నేను అనుకున్న ఆన్సర్ జవాబు నాకు వస్తుందని. ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి గారితో పార్టీ ఆఫీసులో వెళ్ళి తిరిగి ఆయనతో పాటు ఉండి ఏదో జుర్రుకొని తినాలనేది లేదు. ఒకటి నేను డిసైడ్ అయ్యాను, ఆయన కోసం పనిచేయడానికి డిసైడ్ అయ్యాను.
అయితే ఒకటి, ఇప్పుడు నా కుటుంబం అంతా నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, నా కన్న తల్లి కానీ, నా భార్య కానీ, నాకు పిల్లనిచ్చిన అత్త మామ కానీ, వాళ్ళంతా రాజకీయ నేపథ్యంగా బాగా గట్టిగా ఉన్నవాళ్ళు, బాగా బాగా అంటే గత 100 సంవత్సరాలు 70-80 సంవత్సరాల నుంచి రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాలు. ఈ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డికి బోరుగడ్డ అనిల్ అంటే ఒక మంచి వ్యూ ఉంది, వాని మీద ఉంది, వాడిని ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే చిన్నాయన్లు ఉన్నారు, మా తాతలు ఇద్దరు బ్యూరోక్రాట్సే, చిన్నాయన్లు బ్యూరోక్రాట్సే. అండ్ ఢిల్లీ లెవెల్లో నా బంధుత్వం కానీ, నాకున్న సర్కిల్ కానీ వేరే లెవెల్. అది దేవుడు మహా ఉచితమైన కృప. వీళ్ళందరూ కూడా జగన్ గారు రేపు పొద్దున్న ఎట్లా రెస్పాండ్ అవుతారని చూస్తున్నాం. యాక్చువల్గా మా చిన్నాయన వస్తానన్నారు, ఆయన చాలా ఈజ్ ఇన్ వెరీ బిగ్ పొజిషన్. నేను వచ్చి డైరెక్ట్గా జగన్తో మాట్లాడతాను. నేను అన్నాను, వై యూ నో, నేను పనిచేసింది, నువ్వు పనిచేయలేదు కదా, నన్నే తెలుసుకొని ఈడ అసలు నాకీడ ఎంత ఉందో తెలియాలి కదా, నేను ఊరికే గుడ్డలు దించుకుంటాం కాదు కదా, నాకు ఈడ ఎంత ఉందో తెలియాలా. వన్స్ తెలిసిన తర్వాత ఆ క్రెడిబిలిటీని బట్టి నేను రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా. రెండో విషయం ఏంటంటే, ఒకటండి, నేను దళితుడిని, మా అమ్మ రెడ్డి. చాలా మంది దళితులు నన్ను ఇప్పుడు దాకా చాలా రాంగ్ గా అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయడం వాళ్ళకి ఇష్టం లే, వీడు రెడ్డి రెడ్డి రెడ్డి, వాళ్ళ అమ్మ రెడ్డి కదా, రాజశేఖర రెడ్డి గారి దగ్గర మనుషులు కాబట్టి వీడు తమ్ముడు పోయాడు, అనిల్ గారు రెడ్డి మాటలు నన్ను అవమానిస్తూ మాట్లాడతారు చాలా మంది. కానీ ఫస్ట్ టైం చాలా గర్వంగా చెప్తున్నాను సార్, నేను ఒక దళితుడినని. నాకు జరిగింది అవమానం, నన్ను అవమానించింది రెడ్లే. ఎవరా రెడ్లు? కారుమూరి వెంకటరెడ్డి, అప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ సో కాల్డ్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఇంకా అక్కడున్న చుట్టూ రెడ్డి రెడ్డి రెడ్డి. ఎందుకు? నేను చేతులు కట్టుకొని నుంచోను, నేను చెంచాగిరి చేయను, నాకు చేత కాదు. అప్పిరెడ్డి గారి బర్త్డే అని చెప్పి చాలా సార్లు స్టూడెంట్ వింగ్ లీడర్స్, స్టూడెంట్ వింగ్ చైర్మన్ వాళ్ళు వస్తే నేనే నా జీవులు ఇచ్చి లక్షలు నేను ఫండ్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి పార్టీ నాయకులకి అనిల్ ఫండ్స్ కూడా ఇచ్చేవారా? ఇవ్వలేదా ఏంటి సార్? ఇచ్చాను, నా సొంతంగా నా ఇష్టపూర్వకంగా ఇచ్చాను సార్ నేను. ఓకే, అప్పిరెడ్డి అంటే ఒక పాజిటివ్ సైన్ ఉండేది నాకు, ఒక మంచి నేత, ఒక మంచి లీడరు. ఎందుకంటే ఆయనకి మా కుటుంబంతో మంచి సన్నిహితాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి బంధువులు ఎవరు వచ్చినా మా ఇంటికి వచ్చేవాళ్ళు. అంటే ఒక విషయం అనిల్, ఓకే, అంటే దీన్ని బట్టి మొత్తం అర్థమవుతున్న అంశం ఏంటి? అనిల్ నోరే ఈరోజు ఇలా చెడ్డ చేసిందనా? ఎందుకు ఏదో అంటే అనవసరం కాదు, మనకు పార్టీకి ఇబ్బంది కలుగుతున్నది అందుకని పక్కన పెడదామని పెట్టారనుకోవచ్చా? అది ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి జనసేనకు పనిచేసినా, కారుమూరి వెంకటరెడ్డి జనసేనకు పనిచేసినా ఆ మాట అనుకోవాలా. అనిల్ నోరు అని మాట్లాడే ముందు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ నోరు లెగిచింది ఫస్ట్ అటు నోరులు లెగిస్తేనే. 2023కు ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ నోరు లెగల, చాలా పద్ధతిగా మాట్లాడాను నేను. అన్ని అమ్మల్ని అయ్యల్ని తిట్టి ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టారు. ఒకటి వాళ్ళు చేశారు, మేము కూడా ఇంకొక లైన్ దాటి అన్న మాట వాస్తవం. రాజకీయాలే సర్వసాధారణం వర్మజీ, వాళ్ళు మేము కొడతాం, వాళ్ళ టైం వచ్చిన వాళ్ళు కొడతారు, మా టైం వచ్చిన మేము కొడతాం, అది సర్వసాధారణం. అంతా ఒక వరుస రాజకీయం. అంటే పార్టీ ఓన్ చేసుకున్నప్పుడు, పార్టీ ఓన్ చేసుకోలేనప్పుడు ఈ రకంగా మాట్లాడడం ఇబ్బందే కదా. పార్టీ ఓన్ చేసుకుంటది లేదనేది మాట్లాడలేదు కదా ఆ రోజు. ఒక మాజీ అప్పుడు ముఖ్యమంత్రి సతీమణి గారి గురించి అతి కిరాతకంగా, అతి భయానకమైన ఫోటోలు రిలీజ్ చేసి, భయానకమైన మాటలు మాట్లాడి, క్యారెక్టర్ అసాసినేట్ కంప్లీట్ గా చేసేసి మాట్లాడితే అప్పుడు తెగబడి ముందుకు వచ్చినా నేను. ఆ రోజు వెంకటరెడ్డి ఏమయ్యాడు, ఆ రోజు సోకాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమయ్యారు, ఆ రోజు వాళ్ళు మాట్లాడి లెగుస్తున్న వాళ్ళందరూ ఏమయ్యారు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? నేను అదే అడుగుతున్నా. ఆ రోజు నేను రిపబ్లికన్ పార్టీలో ఉన్నా, మరి మీరంతా వైఎస్ఆర్సీపీ పార్టీని ఓన్ చేసుకున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి భార్యను తిడుతా అంటే, భారతమ్మని తిడతా అంటే మీరందరూ ఆ పొద్దు ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఆ రోజు నేను రెస్పాండ్ అయ్యాను, కేసులు పెట్టాను, ఇళ్ళకపోయి ఎరగొట్టేసి వచ్చినాము, కేసులు పెట్టినాము. ఆ తర్వాత 22 అడుగులు స్టాచ్యూస్ 2 పెట్టి నేను పాలాభిషేకం చేసి ఆ మకిలంతా పోవాలని చెప్పి ప్రేయర్స్ చేయించి, ఇంకొకసారి ఎవరు కూడా ముఖ్యమంత్రి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడినాం. ఆ రోజు లైన్ దాటి మాట్లాడినా, నేను కూడా ఒప్పుకుంటున్నా, దానికి నేను క్షమాపణ చెప్పాను, ఎవరెవరిని మాట్లాడాను అంటే. నేను ఎందుకు ఆ రోజు నేను తెగబడి మాట్లాడిన రోజు మీరే గనక పార్టీలో ఆ పొద్దు మీరే ఉన్నారు వైసీపీ పార్టీలో, నేను రిపబ్లికన్ పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నానుగా. మరి మీరే గనక ఆ రోజు భారతమ్మని అన్నప్పుడు మీరే గనక చర్యలు తీసుకొని
ఈ రోజు భుజాన వేసుకొని నేను అన్నిటికీ నేనే అని చెప్పి వెర్రవీగుతున్న సోకాల్డ్ నెంబర్ 2 గారు కానీ సోకాల్డ్ ఆయన చెంచాగాళ్ళు కానీ ఆ రోజు ఎందుకు మాట్లాడలా? మరి ఆ రోజు అధికారంలోనే ఉన్నాం కదా, మీకు ఇంకా పవర్స్ ఉన్నాయి కదా, ఇంటెలిజెన్స్ చీఫ్ మన చేతిలోనే ఉన్నాడు కదా. మరి వాళ్ళు ఆ పొద్దు ఎందుకు రెస్పాండ్ కాలే? ఈ పొద్దు బోరుగడ్డ అనిల్ కుమార్ పార్టీ కోసం కష్టపడి ఆహర్నిశలు తిండి తిప్పలు మాని ఎక్కడ పార్టీ మీద గీత పడనీయకుండా, మాట పడనీయకుండా, ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి సత్యమణి మీద, సార్ కుటుంబం మీద ఒక్క మాట కూడా పడనీయకుండా తిరిగి చేసినందుకు 9 నెలలు జైలు శిక్ష అనుభవించి 22 కేసులు పెట్టించుకొని వస్తే, తిండి తిప్పలు లేకుండా 3rd డిగ్రీలు తీసుకొని వస్తే మీరిచ్చే బహుమతి ఒక దళితుడిగా వివక్ష చూపి నా మీద మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకే చెప్తున్నాను సార్, నా జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాను. దీనికి జవాబు సజీవుడైన నా దేవుడు, నా తండ్రి, నేను నిత్యం ఆరాధిస్తున్న నా దేవుడు నీకు సమాధానం చెప్తాడు. అంటే కాదని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి బోరుగడ్డ అనిల్ మీద అంత ఎందుకు ఉంటుంది టార్గెట్ అసలు? ఇప్పుడు నేను ఇందాకే మీకు చెప్పాను, ఎంతో మంది ఉన్నారు, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసేవాళ్ళు. అసలు బోరుగడ్డ అనిల్ ఆయన ఎందుకు పట్టించుకోవాలి? బోరుగడ్డ అనిల్ 23లో బాగా యాక్టివ్గా నేను వీడియోస్ మాట్లాడే క్రమంలో ఈ సురేష్ అప్పిరెడ్డి మరి ఎవరో బాగా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర, వాళ్ళు ఏం చెప్తే అది జరుగుతుంది అంతే. వాళ్ళ ఒకళ్ళ జీవితం సర్వనాశనం చేయాలంటే పార్టీలో అప్పిరెడ్డి గారు కానీ సురేష్ కానీ ఊరికి అలా అంటే ఖతం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరు మాట వింటాడు ఆయన. నీ మీద చెప్పుడు మాటలు చెప్పారు వేరే వాళ్ళు, అంతేనా? తప్పుడు మాటలు. ఇప్పుడు 2023 నుంచి నాకు ప్రైవేట్ గన్మెన్స్ ఉండేవాళ్ళు, తెలుసు కదా మీకు. వాళ్ళకి ఉండేవాళ్ళు ప్రైవేట్ గన్మెన్స్, షార్ప్ షూటర్స్ ఉండేవాళ్ళు నాకు, మిలిటరీ రిటైర్డ్. వాళ్ళ ఆథరైజేషన్ గన్స్ లైసెన్స్ అంతా పక్కా ఉంటే కూడా అప్పిరెడ్డి 2023లో వైసీపీ గవర్నమెంట్ ఉండగా అప్పటికి నాకు ఇంకా ప్రోటోకాల్ రాలేదు, నా ఆఫీస్ తగలబడు. పొదుగుల వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అప్పిరెడ్డికి చెప్తే ఆ అప్పిరెడ్డి సిఐ శ్రీనివాస్ రెడ్డి, పట్టాపురం సిఐ శ్రీనివాస్ రెడ్డికి చెప్పి ఫోన్ చేసి నా ఇంటి దగ్గరికి పోలీసులను పంపించి నా ఫ్లాట్ ఎదురుగానే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఉంటాడు, టీడీపీ ఎక్స్ఎంపీ ఉన్నాడు కదా, అవును, ఆయన ఉంటాడు మా ఫ్లాట్ ఎదురుగానే ఉంటాడు. పైన మా మధురలు ఉంటారు, 2nd ఫ్లోర్ లో నేను ఉంటాను. ఆయన మరి ఆయనకి నా దగ్గర పనిచేసిన నా కుర్రోళ్ళు పిఏ చెప్పిన మాట ఏంటంటే, అసూయకు ఓర్చుకోలేకన్నా మాకే గన్మెన్ లేరు, మీ వాడికి 4 ఉన్నారు గన్మెన్లు అని అన్నాడు అంట. ప్రైవేట్ గన్మెన్స్ నాకు ఎప్పుడు ఉంటారు, ఇంటి దగ్గర 2 ఉంటారు, నాతో 4 ఉంటారు. నాకు జీతం ఉంది కాబట్టి పెట్టుకున్నా, నువ్వెవడు అనేదానికి. సరే నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించావు, అప్పిరెడ్డికి చెప్పావు, పోలీసులు వచ్చి మొత్తం 4 గన్మెన్లు తీసుకెళ్ళిపోయి వాళ్ళ గన్నులు సీజ్ చేసుకోండి, వాళ్ళకి జీవనోపాధి అది. ఏంద్రా అంటే ఏ చిన్న రెన్యూల్ సర్టిఫికేట్లు వేస్తారు, అది ఎవరికి ఉండదు, చెక్ చేస్తే అందరూ దొరుకుతారు, కానీ ఇది పట్టించుకొని మా గన్నులు సీజ్ చేశారు సార్. నేను సిఐ శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసిన, ఏంటండి ఇది కరెక్ట్ కాదంటే, మీరు ఒకసారి అప్పిరెడ్డి గారితో మాట్లాడు. నేను మాట్లాడాలి అప్పిరెడ్డితో? 2023 నుంచి నా మీద కక్ష సాధింపు. ఈ విషయం నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పా. ఎవరి ద్వారా చెప్పాను తెలుసా? ప్రోటోకాల్ వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులకి ఫోన్ చేసి చెప్పాను, సార్ ఇతను నన్ను కెలుకుతున్నాడు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, మీ ఇష్టం సార్ అని చెప్పి మీరు ఒకసారి వచ్చి సార్ని కలిసి సార్కి చెప్పండి అన్నారు. సరే నేను సార్ కలవాలనుకున్నా, ఆ రోజు కలవలేకపోయాను. నేను ఒక లెటర్ ఇచ్చాను. ఎర్లీ మార్నింగే ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అప్పిరెడ్డి గారిని పిలిచి, అప్పిరెడ్డి గారికి జగన్ సార్ ఏం చెప్పమన్నారు చెప్పి నాకు వెంటనే 8 గంటలకు ఫోన్ చేశాడు ఆయన, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు. అనిల్ గారు అయిపోయింది, ఇంకా మీ జోలికి అతను రారు, ఈ రోజు నుంచి కేంద్ర కార్యాలయంలోనే అప్పిరెడ్డి గారు ఉంటారు, మీకు హ్యాపీగా మీరు ఏ పనులు చేసుకోండి. ఎందుకు ఒక అసూయ? గుంటూరులో నేను ఏ ప్రోగ్రాం తలపెట్టినా 2 నుంచి 3 వేల మంది జనం ఉంటారు. మధుగుల వేణుగోపాల్ రెడ్డికి కూడా ఈ అసూయ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, 2023 నా బర్త్డే ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేశారు. ఆల్మోస్ట్ ఒక 12,000 మంది వచ్చారండి. 12,000 కాకముందు అదే ఇంకా లాస్ట్ బర్త్డే ఏమో. 24 కదా అంతే, అదే లాస్ట్, మేబీ అదే లాస్ట్ వాస్తవం, కరెక్ట్. నాకు అసలు ఆయన నాకు ఫోన్ చేశాడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అనిల్ మన లైన్ లో జనం చాలా మంది ఉన్నారంటమ్మా, అసలు మా బళ్ళు కూడా తిరగలేకపోతున్నాయి అంటే, నేను చెప్పాను సార్ జనం వచ్చేసారు, నేనేం చేసేది, కేక్ కటింగ్ ఉంది,
చుట్టుపక్కల పల్లె. ఎందుకంటే వర్మజీ నాకు రోజు ఆఫీస్ లో గ్రీవెన్స్ ఉంటుంది, దళిత వార్డులు మొత్తం నా దగ్గరికి వస్తాయి. నేను మార్నింగ్ 10 o'clock ఆఫీస్కి వెళ్తే లంచ్ కూడా నేను 5:30, 6 o'clock చేసిన సరే, పరిస్థితి. మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఎందుకు మరి ఈ బాధలన్నీ? వర్మజీ ఒకటే ఎందుకు చెప్తున్నా. టార్గెట్లు ఎందుకు? ఇప్పుడు వరకు అనుభవించింది 9 నెలల జైలు శిక్ష, విపరీతంగా ఇబ్బంది పెట్టడం, తిండి లేకుండా చేయడం, 40 కేజీల వరకు తగ్గిపోవడం, ఎంత అనుభవించిన తర్వాత ఇంకా తాపత్రయం దేనికి? సరే, ఎవరేమనుకుంటారో అనుకోని అని చెప్పేసి వదిలేస్తే అయిపోయింది కదా. ఒకటండి, ఇవాళ నా బిడ్డల్ని నేను కోరుకున్న స్కూల్లో చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకు? ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా అనిల్? పోలీసులు నా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు, నా Okay. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎత్తుకుపోయినారు. మీరైనా సరే, నేను స్వతహాగా కోటీశ్వరుడు ఉన్నాయి. 1972 నుంచి మేము ఐటీసీ బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నాం. మా తాతోళ్ళు బ్రిటిష్ దొరలతో కలిసి పనిచేశారు. దేవర్ ద టొబాకో బయర్స్ టు బ్రిటిషర్స్. ఆ రోజుల్లోనే లక్షల్లో వ్యాపారాలు చేసిన పరిస్థితి. 70లో లక్షలు అంటే ఏంటి వర్మాజీ? అవును. అసమాష్. మరి నా వెహికల్స్ కానీ, నా పరిస్థితి కానీ, అంటే నేను కోరుకున్న స్కూల్లో చదివించుకోలేకపోతున్నా. మంచి స్కూల్లో చదువుతున్నారు పిల్లలు, నేను కోరుకున్న స్కూల్. ఏం చదువుతున్నారు పిల్లలు? ఏజ్ ఏం చదువుతున్నారు? 4th ఒకడు, 2nd ఒకడు. పెద్దబాబు మొన్న వాడు హార్స్ రైడర్, వాడు హార్స్ పోలో జంప్ ట్రైనింగ్ లో ఉన్నాడు, ఒలింపిక్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు వాడు అత్తాపూర్లో. వాడు ఒక హార్స్ చూసాడు, వాడికి హార్స్ కొన్నా, నేను హార్స్ తెప్పించాను, దుబాయ్ నుంచి హార్స్ తెప్పించాం. అది ఒక 25 లక్షలు ఎంత అయింది. దాని పేరు బెల్లా, వైట్ హార్స్. రెండో హార్స్ ఒకటి కింగ్స్టన్ అని లండన్ నుంచి వచ్చింది, ఇంపోర్ట్ చేసుకున్నారు హార్స్ క్లబ్ వాళ్ళు. డాడీ నాకు ఈ హార్స్ కావాలి డాడీ అని ఆయన అడిగాడు. నేను అడ్వాన్స్ ఇచ్చేసి కొనేసేదాన్ని. ఎప్పుడది? రీసెంట్ గానే. మరి ఎందుకు ఇంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మళ్ళీ హార్స్లు అవి కొనడం? అదే కదా, అదే చెప్పబోతున్నా. ఇప్పుడు నా బిడ్డ అడిగాడబ్బా, నా కొడుకు అడిగినాడు, నాకు ఎట్టుంటది? ఈ ఇబ్బందులన్నీ ఎవరి వల్ల వచ్చినాయి చెప్పు. సరే, వచ్చి పడ్డాను. కనీసం 9 నెలలు జైలు జీవితంలో ఒక్కడైనా వచ్చి వైసీపీ నుంచి అనిల్ ఏందమ్మా బాగున్నావా, సరేపో నన్ను అడగల. 9 నెలలు నా దగ్గరికి సజ్జల రానిలా. అనంత వెంకటరామరెడ్డి ములాఖతులు అవి ఏమీ లేవు అనిల్కి. అయ్యో, అనంతపురం వెంకటరామరెడ్డి గారి తాలూకా మనుషులు చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే అనిల్ ఆడున్నాడు, కొద్దిగా పోండబ్బా చూసుకోండి అని చెప్తే, మేము మీ దగ్గరికి రావడానికి బయలుదేరితే జైలుకి ఊరు బయట ఉంటుంది అనంతపురం జైలు. 4 రోజులు ఉన్న అనంతపురం జైల్లో. అక్కడ కూడా ఇదే ట్రీట్మెంటా? ఏంటి? అనంతపురం జైల్లో కూడా సేమ్ ట్రీట్మెంటా? ఒక పూట భోజనం? ఆహా, అక్కడ భోజనం ఎంతకాలం అంత పెడతారు, కానీ మనం తినలేము అక్కడ భోజనం. ఏంది భోజనం అడగరే? ఆకుకూర సగం ఉడికిన కందిపప్పులో వేసి మిక్సీ చేసేస్తారు, బంకలు సాగుతూ ఉంటది. ఉక్కలన్ను చేత్తో ఇలా పట్టుకుంటే మైదా పిండి ఎట్లా ఉంటుంది ఇక అంతే. దాన్ని వదిలించుకోవాలంటే కడుక్కున్నా పోదు. దాంట్లో కొంచెం నీళ్లు పోసుకొని, కొంచెం రసం పోపించుకొని, అన్ని కారపూస పెట్టుకొని, అంత చట్నీ పెట్టుకొని అలా 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 రౌండప్ చేసేసి తినేసేవాడిని. వన్ టైం మీల్. అక్కడ కూడా అంతే, ఒక పూటే. అక్కడ కాకపోతే టీ ఇచ్చారు, 2 times టీ ఇచ్చేవాళ్ళు. క్యాంటీన్ ఉండింది, క్యాంటీన్ లో కేక్స్, బటర్ కేక్స్, కారపు బూంది అందరితో పాటు నాకు ఎలో చేశారు. ఇప్పుడు ఈ సెంట్రల్ జైల్లో బయటికి రావడం, ఎవరితో మాట్లాడడం అలాంటివి ఏమైనా ఉండేవా అనిల్? చిచ్చి, అసలు నాకు సెక్యూరిటీ ఒక 12 మంది 13 మంది సెక్యూరిటీ హెడ్ వాటర్స్ ఉండేవాళ్ళు నా దాంట్లో. అంటే ఏంటి, నువ్వు ఏమైనా చేసుకుంటావని ఏంటి, ఏమైనా అవుతుందని ఏమైనా చేసుకుంటావనా? ఆహా, అసలు ఆ ప్రాబ్లం లేదు. వాళ్ళే నా గురించి మంచి టెస్టిమనీ ఇస్తారు, అది వేరే విషయం. కానీ నో, వాళ్ళు వాంటెడ్లీ హెడ్ వాటర్స్ లో కూడా వైసీపీ వాళ్ళు ఉంటారు. అనిల్కి ఏమైనా ఫోన్ ఇచ్చినా, లేదా అనిల్కి ఏమైనా ఫుడ్ ఇచ్చినా, అప్పటికే కాంట్రవర్సీ అయ్యింది కదా, అనిల్కి బిర్యానీ పెట్టారు, ఆడబడుకోబెట్టారు, ఏడబడుకోబెట్టారు. దానికోసం ఫుల్ సెక్యూరిటీ టైట్ చేసి కెమెరాస్ బిగించేశారు నాకు. ఇంకా నేను వాష్రూమ్కి వెళ్ళి నేను ఏరిగేది కూడా వాళ్ళు కెమెరాలో చూసినారు. అది పరిస్థితి. అయినా కానీ డిసైడ్ అయిపోయి కూర్చున్నాం, ఏమైనా సరే పర్లేదు, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం. కానీ ఈ రోజు వెయిట్ చేస్తున్నా. నిన్న నా భార్య నన్ను ఒక క్వశ్చన్ అడిగితే నా దగ్గర ఇప్పుడు దాకా జవాబు లేదు వర్మాజీ. ఇన్ని గంటలు కూర్చున్నాం మనము, కనీసం జగనన్నకి తెలిసి ఆయన ఇంత కర్కోటకంగా ఎట్టున్నాడండి, తెలియకుండా అయితే ఉండదు ఖచ్చితంగా. ఇంత మీడియాలో గోలైనాక తెలుస్తుంది.
ఆ తర్వాత నేను కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎవరో లోపల ఉంటే కనుక్కున్నాను ఆయన. అన్న దగ్గరికి పోయింది విషయం, మాట్లాడారు కూడా. నీ మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేసినారు, నువ్వేదో పార్టీ ఆఫీసులోకి వచ్చి గొడవ చేస్తావని చెప్పి అసలు నేను పొద్దున్నే పోతున్నాగానే పార్టీ ఆఫీసులో పిలిచి కూర్చోబెట్టి నన్ను మాట్లాడితే తలకాయ ఉండేది కాదు కదా. యాక్చువల్గా ఏంటంటే సిల్ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తికి నా మీద విపరీతమైన పగని ఇంజెక్ట్ చేశారు చుట్టుపక్కల ఉన్నారు. అప్పిరెడ్డి, నందిగం సురేష్, సోకాల్ గుంటూరు లీడర్లు, మాజీ మంత్రులు అందరూ. ఎందుకంటే ప్రత్యక్షంగా అంటే కాదండి, ఇప్పుడు నువ్వు చెప్పిందే ప్రత్యక్షంగా అయితే ఆయనకి ఏమీ లేదు అనిల్ మీద, ఎవరో చెప్పారు అది నమ్మారంటారు, అంతేనా? ఉంటది ఆయనకి, ఆయన మంచివాడు చెప్తున్నాం కదా. ఒకటే రామకృష్ణారెడ్డి గారు నన్ను పార్టీ ఆఫీస్కి రావద్దన్నారు కాబట్టి నేను బాధపడుతున్నా, కోపం వస్తుంది నాకు. నన్ను పార్టీ ఆఫీస్కి రావద్దనంటానికి ఆయన ఎవరు? మొన్న వెళ్ళాను, అడ్వకేట్స్ ఏదో అపాయింట్ చేస్తారంటే వెళ్ళాను బ్రదర్. వెళ్తే చల్లామధుకి ఫోన్ చేసి వెళ్ళా. చల్లామధు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు తోక. సజ్జల గారు ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటాడు. సరే వెళ్ళాను, నన్ను చూశాడు డోర్లో, కూర్చోమ్మా అన్నారు. కూర్చున్నా సోఫా సెట్ లో. అరగంట అయింది, గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది. 3 గంటలకు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వాష్రూమ్ కు పోయి వస్తా ఉన్నాడు. సరే వచ్చాడుగా, ఒకసారి మళ్ళీ విష్ చేద్దాం అని చెప్పి విష్ చేస్తే ఎదురుకెళ్ళి గుడ్ ఆఫ్టర్నూన్ అన్న అనగానే చూసి ఎవరు నువ్వు అన్నాడు. నాకు అసలు ఫీజులు ఎగిరిపోయినాయి. ఎవరు ఉంటాడేంది ఈయన, ఈ మనిషికి అసలు ఈయన మన మైండ్ లో ఉన్నాడా ఏంది ఈయన, ఏందన్నా ఎవరమ్మా నువ్వు అన్నాడు. ఇంకా అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇతను కావాలని మాట్లాడుతున్నా. పక్కన వాళ్ళు నవ్వారు. చాలా బాధ చేసింది వర్మజీ. నేనన్నా బోరుగడ్డ అనిల్ కుమార్, ఏమన్నా కావాలని మాట్లాడుతున్నారా అన్న. లే అబ్బా గుర్తుపట్టలేదు, కూర్చోలే పిలుస్తా, ఏదో దిక్కులేని వాళ్ళు కనుక వస్తే అయ్యా. కలిసిన సందర్భం ఉందా ఆయనతోటి? ఓయబ్బా చాలా సార్లు ఆయన ఫెలిస్ట్రేషన్ చేశాను. ఒకటబ్బా అంటే కాదని, ఇప్పుడు ఇంతకు ముందు అనిల్ వేరు ఇప్పుడు వేరు కదా. 38-40 కిలోలు తగ్గిపోయారంటే ఆయన అది ఏనో టెన్షన్ లో పోల్చుకోలేదేమో. అలా దానికి ముందు ఒక 20 రోజుల ముందు కూర్చున్నాం కదా, కాఫీ తాగాం కదా. ఓకే, నువ్వు నా బిడ్డలాంటోడు అన్నాడు కదా. నా బిడ్డలాంటోడివి, భార్గవ్ తమ్ముడు నీకు, నువ్వు నా పెద్ద కొడుకు అన్నాడు కదా. కాఫీ చేయించాడు కదా. సరే ఇప్పుడు ఏంటి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? ఇంకా ఈ పంచాయతీలు, ఈ గొడవలు, ఈ కేసులు ఇదేనా? లేకపోతే ప్రశాంతంగా కుటుంబంతో మీకు తెలిసింది వ్యాపారమో లేకపోతే ఇంకోటో చేసుకుండి వేరేగా ఇవన్నీ కూడా వదిలేసి ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నారా అని లేదా? ఇప్పుడు ఒకటి, నా కుటుంబం డిఫేమ్ అయింది కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ వచ్చేదాకా వదలను. ఎందుకంటే నా కుటుంబం జోలికి వస్తే అడెవడైనా సరే, అది ఏదైనా సరే, వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్కి వెళ్తాను, అవసరమైతే లేపేస్తాను కూడా. నేను డైరెక్ట్గా చెప్తున్నా మీకు ఇప్పుడే. నాకు జస్టిస్ జరగలేదంటే నేను చంపేస్తాను. ఎందుకు అలాంటివి మళ్ళీ ఇప్పుడున్న కేసులు చాలవా? ఏ బ్యూరోక్రాట్ అయినా, నేను అన్నాను అన్నంత మాత్రం చేసే పరిస్థితి కాదు, దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్తున్నా నేను. ఓకే, సో వెనక్కి తిరిగే పరిస్థితే లేదు, క్షమాపణ కావాలి, వాళ్ళు తప్పు ఒప్పుకోవాలి, అదేనా డిమాండ్? వాళ్ళు డిఫేమ్ చేసింది నా ఫ్యామిలీని. నేను అతన్ని ఏమైనా ఇబ్బంది పెట్టున్నా లేదు, నేను పార్టీకి అగెనిస్ట్ నేను పోలేదు. ఏ పొద్దు నేను చెప్తున్నాను కదా మీకు, భారతి మేడం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గారు సతీమణి అంటే మీరు ఆ రోజు ప్యాంటులు తడిపేసుకొని ఒక్కొక్కడు మీరు ఎవరు కూడా డిఫెండ్ చేసిన పరిస్థితి లేదు. ఆ ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మందలించడం జరిగింది, ఏం సంకనాకుతున్నారా, ఆ రకంగా మాట్లాడుతుంటే మీరు ఏం చేస్తున్నారని. కాదు, ఓకే, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సరే, శ్రీరెడ్డి ఎప్పుడైతే వీళ్ళు అధికారంలోకి వచ్చారో కూటమి ఇమీడియట్ గా ఆవిడ రెస్పాండ్ అయ్యింది, క్షమించండి అన్నారు. నువ్వు కూడా ఆ రకంగా రియలైజ్ అయిపోతే ఈ పరిస్థితి లేకపోనేమో. వినండి, శ్రీరెడ్డి విషయం గానీ, ఆ వర్రా రవీందర్ రెడ్డి గారు పెద్ద ఫోటో అంటిగాడు, వాడి విషయం కానీ మా దగ్గర మాట్లాడమాకండి. వాళ్ళు క్షమాపణ చెప్పారు కదా, ఆవిడ బహిరంగ చెప్పింది, ఆవిడ అరెస్టులు కేసులు ఏం లేవు కదా. సార్ ఆమె క్యారెక్టర్ వేరు, ఆమె పరిస్థితులు వేరు. ఆమెకి అన్ని తడిసిపోయి ఆమె దండం పెట్టి నమస్కారం చెప్పింది. అట్లా ఊసరవల్లి లాగా రంగులు మార్చే వాళ్ళం మేము కాదు. మేము ఒక స్టాండ్ తీసుకున్నాము, ఆ స్టాండ్ ప్రకారంగానే ఉన్నాము. అరెస్ట్ చేశారు, నేను యాడికి పారిపోలా అందరిలాగా. నేను నా ఇంట్లోనే ఉన్నా, తెలుసు కదా మీకు. గుంటూరుగా నన్ను అరెస్ట్ చేసింది. నిన్న నా దగ్గరికి ఏసీ అయితే వచ్చారో అదే సీఏ నన్ను ఇక్కడ అరెస్ట్ చేశాడు, వీరేంద్ర.
నేను ఎక్కడికి పారిపోలా, నేను ఇంట్లో చెప్పేశాను, అందరికి చెప్పాను, అత్తమ్మకి చెప్పాను, పిల్లలకి చెప్పాను, అమ్మలకి చెప్పాను, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, ఫేస్ చేద్దాము. ఎందుకు నేను రాజకీయాలు ఉండదలుచుకున్నాను, నేను ఎక్కడికి పారిపోదలుచుకోవాలా, నేను ఇక్కడే ఉన్నాను, అరెస్ట్ చేశారు, 9 ఏళ్ళు జైల్లో పెట్టాను. నేను అడిగేది ఏంటంటే, నేను ఇంత భయానకంగా పార్టీలో కష్టపడిన తర్వాత మీరు ఒకటి ఆలోచించాలి, ఇక్కడ ఒక వారం రోజులు జైల్లో ఉండిస్తేనే అసలు కింద మీద అయిపోతారు. 9 నెలలు జైల్లో ఉండి ప్రతిరోజు మీ మీడియా ఛానల్స్ లో రౌడీ షీటర్ అనిపించుకొని క్యారెక్టర్ అసాసినేట్ చేయబడి మా కార్లన్నీ సీజ్ చేయించుకొని మా పొలాల ఆస్తులన్నీ పేపర్స్ అన్ని దొబ్బుకుపోయినారు, పోలీసులు ఫ్రీజ్ చేసేశారు, అకౌంట్లు ఫ్రీజ్ చేసేశారు, కంపెనీ అకౌంట్లు ఫ్రీజ్ చేసేశారు. మేము ఏం తినాలి సార్? ఓకే, ఇప్పుడు ఏంటి ఫైనల్ గా అనిల్ ఫైనల్ గా సింపుల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక్క ముక్కలో? సార్ నేను ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి న్యాయం చేస్తారు, ఆయన పక్షపాతి కాదు. ఆయన గర్వంగా చెప్పిన వ్యక్తి, దళితుడిగా ఉన్న నన్ను అవమానపరిచారని నేను బాధపడుతున్నానని ఆయనకి తెలుసు. నేను ఒకటే అడుగుతున్నాను, ఆధారాలు పెట్టాను, ఎవరు అనమన్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి, పూడి శ్రీహరి గారు మమ్మల్ని గైడ్ చేశారు, వాళ్ళ డైరెక్షన్స్ లో మేము మాట్లాడామని చెప్పిన కారుమూరి వెంకటరెడ్డిని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. శ్రీహరి మీద డిసిప్లినరీ యాక్షన్ కాదు, ఇవన్నీ జరుగుతాయా? ఖచ్చితంగా జరుగుతుంది. కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తే ఎంతమంది వెళ్ళారు? లాయర్లు, అడావుళ్ళు, ఇమీడియట్ గా బెయిల్. సార్ అదే చెప్తున్నా నేను, కారుమూరి వెంకటరెడ్డికి సజ్జల బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తోలాడు, ఓ మనోహర్ రెడ్డిని తోలాడు. ఇదే ఓ మనోహర్ రెడ్డి లీగల్ సెల్ అన్న ఇన్ఛార్జ్. నేను ఫోన్ చేసి ఇంటీరియం బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు అన్నకు ఫోన్ చేస్తే, అనిల్ నీ కేసులు నేను చేయలేనమ్మా, దయచేసి ఏమనుకోవద్దు, నేను నీ కేసులు చేశాను అనుకో, సజ్జలకు తెలిసిందంటే నా జీవితం సర్వనాశనం చేస్తాడు, నేను వద్దమ్మా, సజ్జలతో ఒక మాట నాకు ఫోన్ చేయించి నేను చేస్తాను. సరే ఓకే. సుధాకర్ రెడ్డి ఏమన్నాడు, పెద్ద పెద్దగా కేకలేసి మేము చేయము, మేము అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోమన్నాడు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మా రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేస్తాడా? ఓకే, మా కుటుంబాలను ఏలెత్తి పెట్టి చూపిస్తాడా? నా కన్న తల్లిని, నా భార్యని, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడలేదు కదా, మీకోసం ఏమైనా మాట్లాడాడు ఆయన? సమాజంలో తలదించుకునే విధంగా నా క్యారెక్టర్ అసాసినేట్ చేశారా లేదా? సజ్జల గారు కానీ పూడి శ్రీహరి గాని మీ గురించి ఏమైనా ప్రత్యక్షంగా మాట్లాడారు ఎక్కడన్నా? వాళ్ళ డైరెక్షన్స్ తోనే కదా సార్ వాళ్ళ చెంచా మాట్లాడింది. అవును అనుకుంటున్నారేమో, నిజం. నాకు ఒక రెడ్డి అని తోకుంటే మాట్లాడేవాడు కాదు వాడు, నేను దళితుడు కదా. ఓకే రైట్, ఓకే చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో వెనక్కి తగ్గేది లేదు, అంతేనా సార్? నేను ఒకటే చెప్తున్నా, రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి పొద్దున కానీ నా భార్య సిక్కే ఉంది కాబట్టి ఓకే తను ప్రెస్ మీట్ పెడతానన్నారు. ఎందుకంటే నేను కాదండి, తను నేను వచ్చి కూర్చున్నారు నాతో పాటు, జగనన్నతో మాట్లాడదామని వచ్చింది. తన 6:30 గంటలకి ఎండలో కూర్చొని నాకే దిమ్మ తిరిగిపోయింది. తనకి సన్ స్ట్రోక్ తగిలి నిన్న సాయంత్రం నుంచి ఆమె లెగోలా. ఆమె జగనన్నతో వచ్చి మాట్లాడి, మాకు ఇట్లా అన్యాయం జరుగుతుందన్నా, ఇది ఎట్లా, మీకోసం ఇంత కష్టపడి పనిచేస్తాం, చాలా ఇష్టపడతాం మేము ఇంట్లో కుటుంబం అంతా జగన్ సార్ బాగా ఇష్టపడతాం, భారతమ్మ జగన్. మరి అసలు తను ఏడుస్తా ఉంది కారులో ఎక్కినంతసేపు, ఇంతసేపు కూర్చుంటే కనీసం ఒక్కళ్ళు వచ్చి మాట్లాడింది కాక వాళ్ళందరూ కూడా మొహాలు తిప్పుకొని వెళ్ళిపోవడం అంటే ఏంటండి, ఏం జరుగుతుంది పార్టీలో? మీ గురించి ఇంతేనా జగన్ ఆలోచిస్తుంది? ఇచ్చారు కదా, రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ అంటున్నారు కదా. విషయం ఏంటంటే జగన్ సార్ కనీసం పిలవాలి కదా, నేను వచ్చాను కదా. చూద్దాం, పిలుస్తారేమో చూద్దాం. మరి హోప్, మీరైతే చాలా ఆశలు పెట్టుకున్నారు, చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అనిల్. ఖచ్చితంగా జస్టిస్ జరుగుతుంది అనుకున్నాను, కారుమూరి వెంకటరెడ్డి బర్తరఫ్ చేస్తారని అనుకున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ అనిల్. ఇది బోరుగడ్డ అనిల్ తోటి ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరో అతితో మరో ర్యాపిడ్ ఫైర్ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.